సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ నార్మల్‌గా డైట్ ప్లాన్ అనే పదానికి మీరు సంథింగ్ స్పెషల్ సార్. రియల్లీ వెరీ స్పెషల్. సో, అసలు డైట్‌తో రోగాల్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? ఇది వీఆర్‌కే గారి డైట్ ప్లాన్‌తో నిజంగానే సాధ్యమవుతుందా? ఎలా సార్? ఇప్పుడు సపోజ్ సార్. నేను కూడా ప్రశ్నతో బిగిన్ చేస్తాను. సార్. ఫస్ట్ ఒక రోగం డైట్‌తో తగ్గుతుందా అనేది నీ ప్రశ్న. అంటే డైట్‌తో తగ్గుతుందా? మందులతో కదా అని. సార్. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. డయాబెటిస్ అనే జబ్బు ఉంది. అవును. మందులు వేసుకుంటున్నారు. అంటే మందులంటే అలోపతి ఒక్కడే ఇవ్వడు. అలోపతి ఇస్తారు, ఆయుర్వేదిక్ ఇస్తారు, హోమియో మందులు ఇస్తారు, యునానీ మందులు ఇస్తారు, సిద్ధ మందులు ఇస్తారు, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ మందులు ఇస్తారు. ఎవరైనా సరే మందులు ఇస్తారు కదా. మరి వీళ్ళందరూ మందులు ఇస్తా అంటే ఏ విధానంలో కూడా డయాబెటీస్ ఎందుకు పోలేదు? వాటి వల్ల 2 బీపీ. అవును సార్. బీపీ చచ్చే వరకు మందులు వాడాల్సిందే కదా. నువ్వనే మందుల్ని చచ్చే వరకు పోవాల్సిందే కదా. థైరాయిడ్ చచ్చే వరకు ఎవరైనా వాడాల్సిందే కదా. అలానే బోర్డు గ్యాస్ అది కూడా చచ్చే వరకు మందులు వాడాల్సిందే కదా. సోరియాసిస్, ఎగ్జిమా, ఆటోఇమ్యూన్ డిసీజులు ఏ డిసీజ్ తీసుకున్నా ఏదో చిన్న మోషన్స్ అయ్యేది, చిన్న తలనొప్పి వచ్చేది ఇలాంటివి తప్ప అన్ని డిసీజులకు కూడా చచ్చే వరకు మందులు వాడాలి కదా. 100%. మరి మందులు అన్నీ ఒక అలోపతిని అనద్దు. అలోపతి కాకుండా ఆయుర్వేదిక్ హోమియోని ఇస్తున్నారు కదా. అవును. మరి ఎందుకని ప్రపంచానికి ఎంతవరకు వాళ్ళు మందులు పారేసే సొల్యూషన్ చూపించలేకపోయారు? ఒక రోగం తగ్గటం అంటే డెఫినేషన్ ఏంటంటే మందులు వేసుకోకుండా సాధారణంగా ఉండే పరిస్థితిని మన రోగం లేని తీసుకురావడం. పరిస్థితి ఆరోగ్యం అంటాం. ఆరోగ్యం అంటే ఏంటంటే మందులు వాడకుండా నార్మల్గా ఉండే పరిస్థితిని. నువ్వు మందులు వాడతా షుగర్ కంట్రోల్ అయింది, కంట్రోల్లో ఉంది, నువ్వు మందు వేసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంది అని చెప్పడం ఎంత హాస్యాస్పదం. అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న బట్టి నీకేమర్థమైంది? మందులు వేసుకుంటే ఏది తగ్గదు, అర్థమైందా? మరి మందు వేసుకుంటే ఒక్క జబ్బు తగ్గదని తెలిసి అసలు మందు కట్టి పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? తేడా అర్థమవుతుంది. అర్థమైంది సార్. నేను ఆ విధానానికి వ్యతిరేకం. ఇది ఎలాంటిదంటే ఒక కిటికీ తెరుస్తుంది అనుకో, మరి మీకు బెడ్రూమ్లో కిటికీ తెరిచింది, చలిగాలి విపరీతంగా లోపలికి వస్తుంది, ఆ లోపల గజగజ ఉణికిపోతున్నాం నిద్రపోయేవాళ్ళు. వాళ్ళ మీద దుప్పటి కప్పాలా, రగ్గు కప్పాలా, కంబళి కప్పాలని ఆలోచించడం అనేది మందులు కనిపెట్టడం. కిటికీ మూసేస్తే చలైపోద్ది అనేది నా సిద్ధాంతం. రూట్ని మనం అనాలిసిస్ చేయాలి. ఏదైనా జబ్బు కలగటానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకి ఏ జబ్బు అయినా రావటానికి అది జీవనశైలి వ్యాధి కానీ, ఆటోఇమ్యూన్ డిసీజులు కానీ, లేదా క్రానిక్ ఇతర డిసీజులు కానీ, అంటే యాక్సిడెంట్లు తప్ప ఇవన్నీ రావటానికి కారణం ఏంటి? ఖచ్చితంగా మన జీవనశైలి. ఇవాళ క్యాన్సర్ తీసుకుంటే జీవనశైలి, డయాబెటీస్ తీసుకుంటే ఒళ్ళు బలిసి తింటాం. ఏదైనా నువ్వు బీపీ కానీ థైరాయిడ్ కానీ ఈ తింటంలో 2 రకాలు. ఒకటి మనిషి ఒళ్ళు బలిసి తింటాం, అంటే రోజు పొద్దున బిర్యానీ, దాంతో 3 కూల్ డ్రింక్లు, సాయంత్రం రాత్రికి ఒక బిర్యానీ, 3 కూల్ డ్రింక్లు, మందు గిందు, ఇది విచ్చలవిడితనం అంటాం. అర్ధరాత్రి 2ంటికి తింటాం, ఆకలి అయిపోయి తింటాం, ఇది విచ్చలవిడితనం. విచ్చలవిడితనానికి పనిష్మెంట్ ఉండదు కూడా జబ్బు వచ్చింది. మనం వీళ్ళ గురించి పెద్ద వరి అవసరం. వీళ్ళకి ఒళ్ళు బలిసింది, తగిన శాస్తి జరిగింది. ఏ తప్పు చేయకుండా చాలా పద్ధతిగా ఉంటా, ఇంట్లో అమ్మ పెట్టిందే తింటా, బయట జంక్ ఫుడ్ తినకుండా ఇంట్లో అమ్మ చేతి పెట్టిన తిన్నాళ్ళకి ఇవాళ క్యాన్సర్లు ఎందుకు వస్తుంది? ఇవాళ షుగర్లు కానీ, బీపీలు కానీ, పీసీఓడీలు కానీ ఇంట్లో అమ్మ చేతితో తప్పితే రెండో తిన్నాళ్ళందరూ కూడా ఎందుకు రోగాలు వస్తున్నాయి? వీళ్ళకి ఏం ఒళ్ళు బలిసింది? బలం లేదుగా, అయినా ఎందుకు వస్తున్నాయి? తీసుకునే విధానం కాదు, తల్లి చేతుల మీదుగానే విషం పెట్టే ఒక వ్యవస్థని, ఒక బిజినెస్ మాడ్యూల్ని ఈ సమాజం సృష్టించింది. తల్లి చేతి మీదకు పెట్టే ప్రతిదీ విషమే. మామూలుగా మన అమ్మ చేతి వంట తొక్కతోలు అంటాం. అమ్మ లేదు, గాడి గుడ్డు జొమాటో లేదు. ఎవడైనా ఆ ఇంగ్రీడియంట్ బేసిక్ ఏమాడుతున్నప్పుడు అమ్మ వచ్చి సపోజ్ విషం పెడుతుంది, విషం అని అమృతం అయిపోద్దా? మన పగాడు వచ్చి మనకు అమృతం ఇస్తాడు, అదేమైనా విషం అవుతుందా? మనం ఓన్లీ ఆహారం కంటెంట్ చూడాలి. అమ్మ పెడుతుంది కాదు, అమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మ ఏం పెడతాయింది. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి ఉదాహరణకి, నువ్వు గూగుల్ కొడితే లీస్ట్ కిలో 300 రూపాయలు ఉంటాయి. అంటే 1 కిలో గింజలు తీస్తే 30 to 50% ఆయిల్ వస్తుంది అనేది ఒక ప్రాథమిక సూత్రం. 30 to 50%. పోనీ 50 వస్తుందని నేను హైయెస్ట్ చెప్తున్నాను కాస్ట్లీ గింజల్లో. కనీసం 2 కిలోలు గింజలు కావాలి కదా, 1 కిలో ఆయిల్ కావాలంటే. అంటే నువ్వు మార్కెట్ కాదు, రైతు దగ్గర కొన్నా 500-600 రూపాయలు అయితే అవుతుంది కదా, పోనీ 400 అవుతుంది కదా కనీసం. మరి వాడు 170 రూపాయలకి అడే ఎంఆర్పీకి, 170 రూపాయల ఎంఆర్పీకి, లేదా 200 రూపాయల ఎంఆర్పీకి 1 కిలో ఆయిల్ రిఫైండ్ తీసి ఇస్తే నువ్వెలా కొంటున్నావు సిగ్గు లేకుండా? నీ లాజిక్ ఏమైంది? మనం చదువుకున్న వాళ్ళని ఎలా అంటారు? మనం అసలు మనం చదువుకుంటే ఏదో సామెతలు కూడా ఉన్నాయి, చదువుకున్నాడు కంటే వేరే మేలేదు. అంటే ఎందుకు ఇలా మారిపోయింది? మనిషి ఎప్పుడైతే సొంత బుర్రతో ఆలోచించడం మానేశాడు, అంటే 100 మంది ఆలోచించి పెట్టారు కూడా అది కరెక్ట్ అనే భావనకు ఎప్పుడైతే వచ్చాడో, ఆ హేతువాద దృక్పథం ఎప్పుడైతే పోయిందో అన్నీ నార్మల్ అయిపోతుంది, అన్నీ నార్మల్గా వచ్చేసినాయి.
మనకు బుర్ర లేదు, లాజిక్ లేదు. ఇప్పుడు పాల ప్యాకెట్లు అమ్ముతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ సిటీ తీసుకో. హైదరాబాద్ సిటీలో లక్షల మందికి ప్రతిరోజు ప్రతి కుటుంబం పాల ప్యాకెట్ కొంటుంది, అవునా? హైదరాబాద్లో ఎన్ని గేదెలు ఉన్నాయి చూస్తుంటావు? హైదరాబాద్లో ఎన్ని గేదెలు ఉన్నాయి? ఏ ఏరియాలో ఉన్న గేదెలు? అవన్నీ తక్కువ సార్. లక్షల్లో ఒకటి ఉంటుంది, తక్కువ. 1,00,000 జనాభాకి ఒకటి కూడా ఉండదు గేదె కానీ ఆవు కానీ ఫర్ దట్ మ్యాటర్. అవును. అంటే నగరంలో ఏ నగరంలోనూ అది గేదెలు మల్లెయటం అనేది, గేదెలు పెట్టడం వ్యాపారం కుదరదు. లేదు. ఇప్పుడు నువ్వు పల్లెటూరుకి వెళ్ళావు, పల్లెటూరులో ఉన్నంత ఎవరు ముసలాళ్ళు, కుర్రాళ్ళంతా ఇక్కడికి వచ్చారు కదా. అవును. మన రిటైర్ అయినాక అమ్మా నాన్నలు ఏదో ఉన్నిల్లు ఉంది కాబట్టి ఆ పొలం ఉందని ఉన్నాళ్ళు, అవును. వాళ్ళకి బయట బాత్రూమ్కి వెళ్ళే ఓపిక లేక వాళ్ళు ఇంట్లోనే బాత్రూమ్ కట్టించాం, వాళ్ళు టీవీ వడుకొని అయితే సినిమాలు చూస్తా కూర్చుంటారు వీళ్ళు. గతంలాగా లేదు. అలానే ఇవాళ కింద ఇదివరకు గేదెల మల్లేసే వృత్తిలో ఉండే వాళ్ళందరికీ ఏమైందంటే ఇవాళ కాలానికి ఒకటే పథకాలు రావాలి వచ్చినాయి, వాళ్ళందరికీ చదువులు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నీ వచ్చిన తర్వాత ఇవాళ గేదెల మల్లేసేవాడు పాలేరాడు అనేవాడు ఉన్నాడు ప్రపంచంలో? తక్కువ అయిపోయింది. అసలు లేడు. తీసే తక్కువ కాదు. పాలేరోడు అనేవాడు లేడు. కావాలంటే వెళ్ళి రోజువారీ పనిచేసి వస్తాడు. పాలేరు గేదెల మల్లేసుకొచ్చేవాడు అనేవాడు లేడు. మరి పల్లెటూరులో గేదెలు చేసే ఓపిక లేదు, పట్టణాల్లో గేదెలు లేవు. మరి పాలు ఇన్ని లక్షల లీటర్లు ఏడ నుంచి వస్తున్నాయి నీకు? ఇంకా ప్యాకెట్లు. ఇంకా సరే ప్యాకెట్ చేయాలి. గేదెలు ఇచ్చిన పాలు ఇవ్వనప్పుడు పౌడర్ కలిపిన ప్యాకెట్లు కూడా రావాల్సిందే కదా. పౌడర్ కలిపిన పాలు వస్తున్నాయి కదా. నువ్వు ఇన్ని ప్యాకెట్లు కావాలంటే మార్కెట్కి వెళ్ళి, నీకు ఛానల్ ఉంది కదా, మార్కెట్కి వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకుని చూడు. తీసుకుని చూస్తే ఏ పాల ప్యాకెట్ మీదైనా సరే మేము దీన్ని ఒక నాణ్యమైన గవర్నమెంట్ నిర్ధారించిన ప్రమాణాలతో కూడిన 100% సేఫ్ అయిన గవర్నమెంట్ నిర్ధారించిన ప్యాకెట్ పౌడర్ను వాడే, పాల పౌడర్ను వాడే ఈ పాలు తయారు చేసిన ఎక్కడ దేని మీద ఉంటుందా? ఏ ప్యాకెట్ మీద ఎవరు ఉండదు. అంటే నీ కన్జ్యూమర్ హక్కులు ఏమైపోయినాయి? ఓకే కన్జ్యూమర్గా నీకు రైట్ కదా, అందులో ఏమో తెలుసుకుంటావు. మరి నువ్వు ఏమైపోయినాయి? నీ హక్కులన్నీ పోయినాయి కదా. అంటే మన చెవులో పూలు అంత బహిరంగంగా పెడతా అంటే అదంతా పౌడర్తో చేస్తా అంటే వాళ్ళు పాల కంపెనీల్లోకి సేకరించే ఎన్ని లారీలు వెళ్తున్నాయి, లోపలికి ఎన్ని లారీలు వెళ్తున్నాయి, ఎన్ని లీటర్లు వెళ్తున్నాయి, బయటికి ఎన్ని లీటర్లు వస్తున్నాయి? లోపలికి వెళ్ళే లీటర్ల కంటే బయట లీటర్లు అన్ని 100 లీటర్లు ఎక్కువ ఎందుకు అవుతున్నాయి? ఆల్మోస్ట్ రైతుకి ఇచ్చిన రేటుకే బయట మార్కెట్లో ఎలా దొరుకుతున్నాయి? ఇంత లాభాలు వేసుకుని కూడా ఇంత లాభాలు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళు ఈ మధ్యలో? ఇదంతా పెద్ద కుంభకోణం. ఇవన్నీ నిజాలు. ప్రజలు ఎలా ఉంటుందంటే మన ప్రజలు గొర్రెల కంటే ఘోరమైన వాళ్ళు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు నేను అవినీతి చేయలేదు, నిజాయితీ పరుని అంటాడు, కానీ అతనికి ఇచ్చిన ఎలక్షన్ ఖర్చు ఇవాళ మన ఎలక్షన్ ఖర్చు అంటే నేనే ఒకళ్ళే చెప్పలేదు, సిస్టమ్ చెప్తున్నాను. సిస్టమ్ ఎలా ఉంటుందంటే అందరూ అవినీతి పరులే. అప్పుడు రాజకీయ నాయకుడికి ఇదిగో ఈ పార్లమెంట్కి 10 లక్షలు ఖర్చు పెట్టాలో 50 లక్షలు ఖర్చు పెట్టాలో లిమిట్ ఉందనుకో, ఆడికి అది నిమిషం ఖర్చు, ఆడి పెట్టే ఖర్చు దానికంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ మన వీళ్ళందరినీ నిజాయితీ పరులుగానే లెక్కేస్తాం. ఇదంతా పద్ధతిగా జరుగుతున్నట్టు. ఒక స్థలం ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది? ఇప్పుడు ప్రతి వాడికి ఏదో చిన్న ప్రాపర్టీ ఉంటుంది, దాని రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? వాడు నిజానికి ₹1,00,000 కొంటాడు ఒక స్థలాన్ని అనుకో, దాని రిజిస్ట్రేషన్ వాల్యూకి ఎంత ట్యాక్స్ కడతాడు? మళ్ళీ దాని ట్యాక్స్ ఉంటుంది. ఆడు చూపించేది 10 లక్షలు కూడా ఉండదు ఆ వాల్యూలో, అంతే కదా. అంటే ప్రతి వాళ్ళకి తెలుసు ఇదంతా పక్కా లేఖల కింద లెక్క ఒక రకంగా చెప్పాలంటే. అంటే ప్రతి చోట ప్రజలే చేస్తున్నారు కదా, అట్లని పట్టించుకునే వ్యవస్థ లేదు. పర్లేదు. ప్రజలు పాల ప్యాకెట్ నేను ఇప్పుడు చెబుతాను కదా, పాల ప్యాకెట్ మీద పౌడర్ కంపెనీ అమ్ముతున్నారు, కానీ ఏ పాల ప్యాకెట్ మీద మేము పౌడర్ కలిపి అమ్ముతున్నామని చెప్పరు. అంటే నువ్వేమి నమ్ముకుంటావు దాన్ని? మీ ఊళ్ళో ఏ అనకాపల్లిలోనో అమలాపురం పక్క ఊళ్ళోనో వాళ్ళు గేదె దగ్గర పాలు పిండి ఒక రైతు పోస్తే ఒక కంపెనీకి వాడు ఏదో ఎన్నపోసి తీసుకుని నాకు అమ్ముతున్నాడు అనుకుంటున్నాను, కానీ అది వాస్తవం కాదు. అది నువ్వు అనుకుని నువ్వు కొంటున్నావు, దాని మీద లేబుల్ కూడా అలానే నేను మిస్లీడ్ చేసే విధంగా ఉంది. మరి నువ్వు ఇవాళ పౌడర్ కొన్న విషయం నిజాన్ని తెలియకపోతే నీకు వినియోగదారుడు అయితే నీ హక్కులు ఎక్కడ ఉన్నాయి? సంఘాలు ఏం చేస్తున్నాయి? ఎవరికి అడిగే దమ్ము లేదు. ఎందుకంటే ఈ వ్యవస్థల్లో వీళ్ళు పోయినాయి. ప్రతిపక్షం, అధికార పక్షం, వీళ్ళు పారిశ్రామిక వర్గాలు మొత్తం అంతా ఒక మిలాఖత్తు, ఒక వ్యాపార మోడల్. సో ఈ ప్రాసెస్లో ప్రజల ఆరోగ్యాలు బలైపోతున్నాయి. ఇప్పుడు వీరమాచరణకృష్ణ అనేవాడు వచ్చి ఒక కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, వచ్చి 7 ఏళ్ల క్రితం నుంచి ఒక ఛాలెంజ్తో వచ్చి, అలోపతికి నేను చేసిన ఛాలెంజ్ మీకు తెలుసు కదా, మీరు మందులతో డయాబెటీస్ దగ్గర ఒక్కడ పేరు చెప్తే నేను 2 కోట్లు ఇస్తానని చెప్పాను. మీరు చేతపడకంటే నీచివనాళ్ళని నేను ఐఎంఏనే సవాల్ చేసి ఢీ కొట్టాను. చేతపడకంటే నీచివాళ్ళని రుజువు చేస్తాను. అలోపతి డయాబెటీస్ వైద్యంలో, అలోపతిని కాదు మళ్ళీ పులిహోరలు కలపద్దు, డయాబెటీస్ వైద్యానికి సంబంధించి వీళ్ళు చేసేది. డయాబెటీస్ అంటే ప్రతి ఇంటికి ఉండే వ్యాధి ప్రపంచం. దాన్ని నువ్వు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? నీ మూలన ఒక్కడ తగ్గకుండా అది నువ్వు మందులు ఇచ్చానని ఎలా చెప్తున్నావు? ఇది లోపం. మూల కారణాన్ని అరగట్టే వ్యవస్థ లేదు. మూల కారణం ఎందుకు, అసలు డయాబెటిక్ ఎందుకు వచ్చిన డెఫినేషన్ కూడా తెలియదు. డయాబెటీస్ వచ్చిందని చెప్పడానికి అలోపతి కాదు, ఫర్ దట్ మ్యాటర్ మిగిలిన ఇచ్చే డెఫినేషన్ కూడా కింద పడి దొర్లి కింద కుళ్ళి నవ్వే పడి జోక్ అది. ప్యాంక్రాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతే
టైప్ 2 వస్తుందని 100కి 90 మంది డయాబెటాలజిస్టులు నమ్ముతారు నిజంగా నమ్ముతారు. కానీ నిజం చెప్పాలంటే ప్యాంక్రియాస్లో ప్రొడక్షన్ చాలా ఎక్కువే కండిషను డయాబెటీస్ టైప్ 2. ఆ మధ్య నాకు ఒక కాల్ బెంగళూరు నుంచి ఒక డాక్టర్ గారు మిత్రుడు ఫోన్ చేశారు. సార్ వేరే ఒక టాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మీతో మాట్లాడు, వేరే రాష్ట్రం ఆ ప్రొఫెసర్స్ మీతో మాట్లాడన్నారండి, హెడ్ ఆఫ్ ది ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది కార్డియాలజీ డిపార్ట్మెంట్ అన్నారు. సరే నేను మాట్లాడాను. వాళ్ళు ఏదో నా టెస్ట్ మళ్ళీ ఆల్ ఇండియా వాడు వెళ్తుందో చూసి అభినందించిన తర్వాత, సార్ మీరేంటి సార్ అసలు ఎండోక్రైనాలజిస్ట్ అడిగాడు నన్ను ఆయన, హెడ్ ఆఫ్ ప్రొఫెసర్. రామకృష్ణ గారు మీరు అంతా బాగానే ఉంది, కానీ మీరు డయాబెటాలజిస్టులు ఎవరన్నా ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్లు కానీ ఇస్తే 14 ఏళ్ళు జైల్లో పెట్టాలంటారా, ఆ మాట చాలా తప్పు సార్ అన్నాడు. మరి ఏమనమంటారు సార్ అన్న, రివాల్వర్ కళ్ళ దగ్గర పెట్టి షూట్ చేయమని చెప్పండి సార్ అన్నాడు. అని నేను నవ్వా, ఏంటి సార్ అని. అంటే 14 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ వాడు ఇన్సులిన్ చేయొచ్చా, కాల్చిపోయినైతే వదిలిపోద్ది కదా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను 40 ఏళ్ల క్రితం నేను నా ప్రొఫెసర్ని, నేను మెడిసిన్ చదువుతూ ఉండగా నా ప్రొఫెసర్ని అడిగాను, సార్ డయాబెటీస్ టైప్ 2 అంటే రక్తంలో ఇన్సులిన్ ఎక్కువ అవటం కదా, మళ్ళీ ఇన్సులిన్ చేస్తారేంటి సార్, ఇల్లు అంటుకుందంటే పెట్రోల్ బయట లాంటిది కదా. నేను ఆ రోజు అడిగాను. ఆ రోజు నా ప్రొఫెసర్ నోరుమై ఏదో తెలియదు అట్లా చూసి మాకు అన్నాడు. ఈ రోజు కూడా స్టిల్ నేను ప్రొఫెసర్ అని కూడా ఒక్కడ మార్చలేకపోయాను. నేను ఇప్పటికీ అదే మారుస్తాను. మరి మీరు మందులు పారేయించి, నేను మొదటి రోజు మందులు మురుగుంట్లో పారేయమంట, తేడా వస్తే నన్ను ఉంచేవాళ్ళు చంపేతలు పారేసేవాడు. మామూలుగా చిన్న ప్రోటోకాల్లో సర్జరీ తేడా వస్తేనే హాస్పిటల్ అద్దాలు పగలగొట్టి నానా హంగామా చేస్తారు. కరెక్ట్. నా మూలంగా తేడా జరిగితే ఒక క్వాలిఫైడ్ లేరు అంటే వాళ్ళ భాషలో క్వాలిఫికేషన్ అనేది కూడా వేరే లాజిక్ ఉంది, వేరే విషయం. నేను క్వాలిఫైడే, నువ్వు కూడా క్వాలిఫైడే. ఒక జబ్బు తగ్గించడానికి ఏ విధానం పర్లా, వీళ్ళే నీకు మొగుడనేమి రాసి పెట్టలేదు అక్కడేమి. నీకు కావాల్సింది ఒక జబ్బు తగ్గటం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక జబ్బు వచ్చింది, నీకు ఆ జబ్బు తగ్గడం కావాలా, పలానా వాడు తగ్గించడం కావాలా, నీకు తగ్గడం ఇంపార్టెంట్ కదా, పలానా వాడే కాదు కదా, నీకు జబ్బు తగ్గడం కావాలి. అది నీది ఆయుర్వేదం అయితే ఏంటి, హోమియో అయితే ఏంటి, అలోపతి అయితే ఏంటి, చేతపడి అయితే ఏంటి, ఆహార విధానం అయితే ఏంటి, నీకు తగ్గడం కావాలి. అది ఒక రీజనబుల్గా తగ్గడం కావాలి. దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ సైన్స్, ఇది చేసినా నాకు ఏ హాని జరగదని ఒక విశ్వాసం కావాలి. మరి వాళ్ళు ఇవ్వలేకపోయారుగా. ఇవాళ డయాలసిస్ సెంటర్కి వెళ్ళు, పోయిన ప్రతి కిడ్నీకి చూసుకోవాడిని ఒకే క్వశ్చన్ అడుగు. ఏదైనా డయాలసిస్ సెంటర్కి నువ్వు వెళ్ళు, 2000 మందో ఎట్ టైం లేదా 1000 మందో 500 మందో ఎట్ టైం డయాలసిస్ చేయించుకుంటారు. సింపుల్గా అడుగు, నీకుండేది షుగరా బీపీ అని అడుగు. ప్రతి ఒక్కడు 2000 మంది అదే చెక్ చేస్తారు, షుగర్ కానీ బీపీ కానీ లేదా 2 కలిపి కానీ. ఈ మూడు ఆప్షన్ ఉండేవాళ్ళు 1% కూడా ఉంటారు. అంటే ఏంటి, వీళ్ళందరూ చేస్తున్నాయని డే 1 నుంచి మందులు వాడుతున్నాళ్ళగా 100%. ఇప్పుడు కంట్రోల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు షుగర్ వచ్చిందాను సార్, నీకు షుగర్ వచ్చింది అనుకో, ఒక 170 వచ్చింది, కంగారు పడి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నీకు ట్యాబ్లెట్ ఇచ్చాడు, నీకు జీవితాంతం ఆ ట్యాబ్లెట్తో అదే 170 ఉంటే నేను కంట్రోల్ అనుకోవచ్చు. కానీ 170 ఇచ్చినట్టు ఒక సంవత్సరం లేదు, మళ్ళీ 170 వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకున్నా, అప్పుడు 2వ ట్యాబ్లెట్ ఇస్తున్నావు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు 3, 4, 6 ఏదో ఇంకా డోసు పెరుగుతూ ఉంటుంది, 10 కాస్త 30 అవ్వటం, ఆ తర్వాత ఇన్సులిన్ రావటం, ఇన్సులిన్ 10 యూనిట్ల నుంచి 150 యూనిట్లు వెళ్ళటం, కానీ షుగర్ 350 ఉంటుంది. అంటే ఏంటి, నీ మందులు ఏం పీకుతున్నాయి, యూజ్ వెళ్ళినట్టు కదా, ఏం పీకావు. 100%. అవును, 2 రోజులు 4 ఉంది, ఏ ఊరు వెళ్ళినా 4. మీ ఊరు వెళ్తే ఇంకోటి మారదు, 10 కాదు. ఎందుకు 2 రోజులు 4? 2 రోజులు 4 అంటే 2 ఎక్కాల పుస్తకంలో ప్రింట్ చేశారు కాబట్టి మనం బట్టి చదివాం కాబట్టి 2 రోజులు 2 4 కాదు. 2 పుల్లల్ని 2 సార్లు పక్కన పెట్టి కూడితే వచ్చేది 4 వస్తుంది కాబట్టి కూడితే వచ్చేది, అందుకని 2 × 2 = 4. ఇది దాని వెనకమాల సైన్స్గా మాట్లాడితే. అలానే డయాబెటీస్ వెనకమాల సైన్స్. అసలు డయాబెటీస్ ఎందుకు వచ్చింది అవగాహన నీకు సరిగ్గా లేదు. ఫర్ దట్ మ్యాటర్ ఏ డిసీజ్ గురించే నీకు అవగాహన లేదు. డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ, థైరాయిడ్ కానీ లేదా ఇతరత్ర వీటన్నిటి కారణం రూట్ కాజ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. నువ్వు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ట్రీట్ చేయట్లేదుగా, పెంచుతున్నాం. ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ట్రీట్ చేయట్లేదు, నువ్వు సిమ్టమ్ని ట్రీట్ చేస్తున్నావు. ఓకే, నీకు పక్కన మురుగుంట్లోంచి నీ బెడ్రూమ్లోకి వాసన వస్తే నువ్వు వాసన మీద సెంటు కొడితే ఉపయోగం ఉంది. మురుగుంట తీస్తేనే కదా వాసన ఆగేది. ఇది మందు ఇవ్వటం అంటే. నువ్వు ఇందాక అడిగిన మందుకి అంత సుదీర్ఘ ఉపాధి కాదు దేనికంటే, మందు ఇవ్వటం ఆలోచన తప్పు. ప్రపంచం అందుకే ఫెయిల్ అయింది. మందు ఇవ్వటం వలన ఉపయోగం ఏంటి, సిమ్టమ్ అనుకుంటున్నావు. సిమ్టమ్ని అరికట్టడానికి వాడేది మందు, రూట్ కాజ్ని సరిచేసేది ఆహార విధానం. నీకు ఏదైతే ఆహార విధానం కారణంగానే ఇమ్యూనిటీలు పోతాయి. నువ్వు ఇప్పుడు జంకు తినేవాళ్ళు అంటే కొంతమంది పిల్లల్లో ఎందుకు వచ్చింది అనొచ్చు. ఇవాళ పిల్లలకు పెట్టిన పాలు దగ్గర నుంచి కల్తీనే కదా. అవును, ఒక పిల్లడికి తల్లిపాలే కల్తీ అయిపోయినాయి, దాంట్లో కూడా కెమికల్స్ వచ్చే పరిస్థితి వచ్చేసింది. అది పక్కన పెడితే తీసిన దగ్గర నుంచి ఇచ్చే ప్రతి పాలు కలిసి నువ్వు వెళ్ళి ప్యాకెట్ పాలకి తెచ్చావు నువ్వు. 100%. అన్ని పాలు కల్తీనేగా. సపోజ్ నువ్వు లేదండి, నేను మా గేదెలకు నేను
గడ్డేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది అంటారు ఆవు పాలు పవిత్రమని, ఈ మాట వినుంటారు. విన్నాం. ఆవు పాలు పవిత్రమని అంటారు. ఆవు పాలు పవిత్రం ఎట్ట అవుతాయి? ఒకప్పుడు పవిత్రమైనవి ఇప్పుడు పవిత్రం కాకుండా ఎందుకు పోయింది? గడ్డికి అవన్నీ వాడుతున్నారు. ఇవాళ నువ్వు తినే గడ్డి ఏంటి? పురుగు మందుల్ని వరి చేనుకు నువ్వు తీసుకుంటే పురుగు మందు లేరు కొడతారు. కరెక్ట్. లేరు కొట్టిన పురుగు మందులో అది ఏమవుతుంది, దానికి ఆ లేయర్ దానికి అంటిపెట్టిపోతుంది. అవును. చెట్టుకు అందేది 1%, ఆ మొక్కకు అందేది 1%, మిగిలిందంతా దానికి అంటుకుని ఎండిపోతుంది. ఇలా నువ్వు లేయర్లు కొడతావు. ఆ తర్వాత నువ్వు దాన్ని తీసుకెళ్లి పశువులకి వేస్తే నువ్వు వేసిన పురుగు మందే కదా నువ్వు పెట్టేది. ఇది ఇప్పుడు ఒకప్పుడు పవిత్రత ఎందుకు ఉండేది? ఆ రోజున ఆ పశువులన్నీ, ఆవులు కానీ ఫర్ దట్ మ్యాటర్ గేదెలు కానీ అడుగులో తిరిగాయి. లేదా మన పల్లెటూరులో కూడా మన గేదెల మల వేసుకుంటాం. ఇప్పుడు నేను గేదెల మల తిరిగేవాడిని చిన్నప్పుడు. 10 గేదెలు 25 గేదెలు వేసుకుంది, లేదా ఆవులు వేసుకుని 40-50 వేసుకుని పాలేరు తీసుకెళ్ళిపోయేవాళ్ళం, లేదా తక్కువ అయితే మేమే తీసుకెళ్ళేవాళ్ళం. అవి ఏం చేసేవాళ్ళం, నది ఒడ్లకు లేకపోతే ఏరు ఒడ్లకు కాలువ గట్టులను తిప్పేవాళ్ళం, మా పొలాల్లోనూ తిప్పేవాళ్ళం. అది తిరుగుతా మూలికలు లాంటివి తినేవి. ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యం అంటే అశ్వగంధలు, తిప్పతీగలు ఇవన్నీ ఎక్కడ ఉండేవి? ఆ పొలాల గట్టుల మీద అక్కడే పెరిగాయి. ఇవన్నీ ఆ మూలికలు తినేవి. ఆ రోజు తిన స్వచ్ఛమైన పచ్చిగడ్డి. ఆ రోజు మేము ముసోరులు అక్కుళ్ళనే మా వరి దేశేవాళ్ళం కాబట్టి పురుగు మందులు ఉండేవి కాదు. ఆ పేడ కొట్టడం తప్ప ఎరువులు లేవు. సో పురుగు మందులు లేవు. సో ఆ గడ్డి తిన్నే బలం ఉండేది బాగా. మేము పచ్చబాత కోసుకొచ్చేవాళ్ళం, దానితో ఓపిక ఉండేది. ఇంత పెద్ద మోపులు కోసుకొచ్చేసేవాళ్ళు. పచ్చగడ్డలు పెంచి రకరకాల జున్ను గడ్డి అని రకరకాలు చేసేవాళ్ళం. అది తెచ్చేవాళ్ళం. అందుకని బలంగా ఉండే మూలికలు ఉండే. ఏదైనా నీవు పొలంలోనే రిఫ్లెక్ట్ అయ్యే బలం ఉండేది. ఇవాళ ఎక్కడ ఉంటాయి? పవిత్రత తేడా ఉంది, లేదు. ప్రతిదీ కల్తీ అయిపోయింది కదా. డెఫినేషన్లే మార్చేశారు దుర్మార్గులు. ఇప్పుడు నెయ్యి కావాలి నీకు, ఇవాళ జనరేషన్ నెయ్యి తెలియదు. నెయ్యి అంటే ఏంటంటే పాలలో మిషన్ పెడితే తీసేస్తారు, అది నెయ్యి అంటున్నారు. నెయ్యి అంటే ఏంటి? పాలని సన్నసగన కాస్తే పాల మీద మేగడ వస్తుంది, దాన్ని పెరిగేసి తోడేస్తే పెరుగు మీద మేగడ అవుతుంది. ఆ పెరుగు మీద మేగడ అంటే ఫర్మెంటేషన్ తర్వాత దాన్ని మనం మజ్జిగలో వేసి చిలికితే, కవ్వంత చక్కగా మీద చిలికితే వెన్నపూస వస్తుంది. ఆ వెన్నపూసని చక్కగా కాస్తే కమ్మటి వాసన వచ్చిన నెయ్యి వస్తుంది. దాని కింద గోదావరి వస్తుంది. ఆ నెయ్యి పూసలు ఉంటుంది. దాని కమ్మదనం 10 ఏళ్ళకు కొట్టే వాసన, ఆ స్వచ్ఛత అంతా వేరు. అది ఇచ్చే పోషక విలువలు, అది వాడే ఔషధం లాంటి ప్రాపర్టీస్ ఇదంతా ఇంటాక్ట్గా ఉంటాయి. నువ్వు ఒరిజినల్గా ఫర్మెంటేషన్లో ప్రాసెస్ జరిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు? పాలలో మిషన్ పెట్టి ఓ లిక్విడ్ తీసి దాన్ని నెయ్యి అంటే అది నెయ్యి ఎలా అవుతుంది? మన కప్పెట్టు గొయ్యి అవుతుంది. కానీ అర్థమైందా? సో డిఫరెన్షియల్ మార్చేశారు, ప్రతిదీ మారిపోయింది. ఆయిల్ అంటే గింజలు పిండితే ఆయిల్ రావాలి. ఒక వేరుశనగ గింజలు తీసుకెళ్ళి ఇలా పిండితే చెక్కగానకలో తిరిగి, చెక్కగానక ఎందుకు వాడాలి? చెక్కగానకలో హీట్ ఉత్పత్తి కాదు. గింజల్లో కనుక హీటు ఒక మోతాదు దాటి చేస్తే ఆ గింజకుండే ప్రాపర్టీని బట్టి అందులో ఉండే పోషకాలు మొత్తం చనిపోతాయి. కాబట్టి చక్కగానే వాడాం. పిచ్చోళ్ళే కాదు, అదే ప్రతిదానికి మళ్ళీ ఒక సైన్స్ ఉంది, అందుకు వాడావు. ఇవాళ నువ్వు రీఫైండ్ ఆయిల్ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక గింజ ఆయిల్ వాడకుండా నువ్వు ఫ్లేవర్లు ఇచ్చి పెంటాయిల్ అన్నీ పెట్టి ఆ పెట్రోల్ నుంచి తీసిన వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్టులన్నీ అన్నీ కలిపి నువ్వు కెమికల్స్ వేసి నువ్వు దాన్ని తీసుకొచ్చి ఏదో పెద్ద సెగలు 400-500 degrees దీంట్లో హీట్ చేసి చల్లార్చి ఈ ప్రాసెస్ చేసిన దాన్ని నువ్వు పట్టుకొచ్చిస్తే శరీరంలో హెల్త్ ఏమైపోవాలి? ఇదివరకు మా చిన్నప్పుడు పొలం వెళ్తే కాలంలో నీళ్లు ఇలా అనేసి ఒక రౌండ్ ఇలా తాగేసేవాళ్ళం. చెరువుల్లో తాగేవాళ్ళం, బావులు ఉండేవి, పంపులు కొట్టుకునేవాళ్ళం, తాగేవాళ్ళం. భూగర్భ జలాల్లో పురుగు మందు లేదు, ఎందుకంటే మేము పొలాల్లో పురుగు మందులు కొట్టేవాళ్ళం కాదు కాబట్టి. ఆ నీరు లేదు కాదు, పేడ ఇది తప్పితే ఎరువులు వేసేవాళ్ళం కాదు, పాచిపోక ఎరువు తప్పితే వేరే ఉండేది కాదు కాబట్టి లేదు. ఇవాళ నువ్వు వెళ్తే కృష్ణానది వాటర్ తీసుకుంటే, విజయవాడ దగ్గర ఉన్న కృష్ణానది వాటర్ కానీ ఏదైనా తీసుకున్నా ప్రతిదీ నీకు పురుగు మందుల నుంచి, చలల్లో నువ్వు కొట్టిన పురుగు మందు ఎట్టు వెళ్తుంది? తిరిగి నీళ్లలోనూ సాయిల్లోనూ కలిసి కిందకి వెళ్తుంది కదా. ఆ తిరిగి నీళ్లలో అడిదిరిగి వాన పడినప్పుడు ఆ వాన నుంచి కొట్టుకొని చేరేది ఆ నదుల్లోకి కదా. మంచినీటి సరఫరా, రక్షిత సరఫరా పథకాలకు వెళ్ళేది అదే కదా. ఇవాళ థమ్సప్లో పురుగు మందులు ఉందని కొంతమంది ఉద్యమాలు చేసేవాళ్ళు తెలిసి తెలియక. థమ్సప్ వాడు పురుగు మందు ఎందుకు కలుపుతాడు? థమ్సప్ వాడే వాటర్లో పురుగు మందు ఉంది ఆల్రెడీ. నువ్వు వాడే వాటర్లో ఉంది పురుగు మందు. పురుగు మందు అవశేషాలు విడదీలైన అవిభాజ్య సంబంధం లాగా విడిపోకుండా ఉన్నాయి. అదే ఉన్నాయి దాంట్లో. ఆడి థమ్సప్లో పురుగు మందులు ఉంది నిజమే, నీ వాటర్లో ఏమన్నా బంగారం, నీ వాటర్లో బంగారం ఉందా? వాటర్లో మినరల్ లేదు. మినరల్ వాటర్ నేతి పెరకలో నెయ్యి ఉండదు, మినరల్ వాటర్ అంటే మినరల్ ఉండదు. ఎప్పుడైతే మినరల్స్ లేని వాటర్ వచ్చిందో, ఈ మినరల్స్ లేని వాటర్ వచ్చిందో శరీరానికి కావాల్సిన పోషకాలు మొత్తం అన్నీ ఆగిపోయినాయి. మెగ్నీషియం దగ్గర నుంచి అనేక పోషకాలు, ప్రతిదీ చాలా ఉంటాయి, జింక్ దగ్గర నుంచి పొటాషియం చాలా ఉండే మినరల్స్ అన్ని పోవటం చేత అప్పటి నుంచి మన ముసలాళ్ళ వాటర్ బిగినైంది.
మన కుర్రాళ్ళే కొంతమంది కుర్రవాళ్ళ పుట్టుతో వృద్ధులని శ్రీశ్రీ అన్నాడు. ఓకే. అది వాళ్ళ గుణం గురించి అన్నాడు. కానీ ఈ గుణం కాదు, వాళ్ళ శరీరం మారిపోయింది ఫిజికల్గా ఫిజికల్గా. తల్లిదండ్రులంత స్టామినాగా పిల్లలు ఉంటారు. ఫర్ దట్ మ్యాటర్ నేను మా నాన్నగారు అంత లేకపోవచ్చు, ముసలి వాళ్ళతో కంపారిజన్ మనం ఇప్పుడు నా కొడుకు నా అంత ఉండకపోవచ్చు. అవును 100%. అంటే బయోలాజికల్ ఏజ్ ఒకటి ఉంటుంది దానికి. యాక్చువల్గా ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, మా తాతగారు ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు. మా తాతగారు ఆయన 70 ఏట ఇప్పుడు నేను లుక్లో ఉండేవాడు ఆయన. ఓకే. అంటే నా ఏజ్ యాక్చువల్గా ఇప్పుడు నా బయోలాజికల్ ఏజ్ వచ్చినప్పుడు నా 70 కింద లెక్క. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, మా తాతగారు 70 ఏట ఇప్పుడు నేను ఎలా ఈ పళ్ళు అన్నీ ఉండి ఇలా ఉండి ఈ జుట్టు రంగు ఈ మాత్రం నిలబడి ఇలా బొగ్గలు నాకు ఏమీ లేకుండా ఇలా ఉన్నాను, మా తాతగారు 70 ఏట ఉన్నాడు. ఓకే. అర్థమైంది. మా నాన్నగారు మేబీ 65 ఏట ఉన్నది, నేను ఇప్పుడు ఉండొచ్చు 52లో ఉంటాను. అంటే ఉదాహరణ చెప్తాను. రేపొద్దు నా కొడుకు 50కి అది వస్తాడు, నేను ఇప్పుడు ఉండే లుక్ని అంటే 40 వచ్చాడు, కొంచెం ముందు చూడొచ్చు. అది బయోలాజికల్ ఏజ్ అంటే వాడికి మళ్ళీ 80 90 అలా. అంటే ఇది ఇవాళ సమాజంలో అలా లెక్కేసుకుంటే ఎవరో కూడా ఏజ్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడున్న మన ఏజ్ మీద 30-40 సంవత్సరాల తర్వాత మన తాతలు మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు ఆ రూపం మనకి ఇవాళ ఉంది. మనం ఏదో మందుల మీద మిషన్లతోనూ బతుకుంటాను అంటే కుక్క బతుకుతున్నాం, ఒకప్పుడు ఆరోగ్యకరంగా బతికేవాళ్ళు. ఈ సందర్భంగానే ఇంకొక చెత్త లాజిక్ కూడా ప్రసారం అవుతూ ఉంటుంది. మన వాళ్ళు చాలామంది చెప్తారు మోడర్న్ సైన్స్ వచ్చిన తర్వాత మనిషి ఆయుర్దాయం పెరిగిందని. ఈ మాట వినుంటాం. ఇదివరకు ఎక్కడ ఉండేదిరా, యావరేజ్ లైఫ్ స్పాన్ 40 ఏళ్ళు ఉండేది యావరేజ్ లైఫ్ స్పాన్. ఇప్పుడు 70 ఏదో చెప్తారు, కాకి లెక్కలాగా అంటారు, నోట్ లెక్క కాబట్టి ఏదైనా చెప్పచ్చు. ఇప్పుడు 70 అయింది అనుకోండి, వాళ్ళ తుత్తు కోసం 70 అయింది. ఒకప్పుడు 40 నుంచి 70. అసలు ఏం ఆవిష్కరణ, ఆధునిక వైద్య శాస్త్రం నా పిండా కూడా ఉండండి. ఏంటంటే ఒకప్పుడు మాతా శిశు మరణాలు ఎక్కువ ఉండే. డెలివరీకి వెళ్ళొచ్చిందంటే ఆ డెలివరీ పంపించడానికి వీళ్ళు బండి ఎక్కిస్తారు, అదే ఆఖరి చూపు చాలా మందికి అయ్యేది. అప్పుడు అలా ఉండేది. దాన్ని ప్రసవం అంటే పునర్జన్మ అని ఒక నానుడు ఉండేది అప్పట్లో. అందుకే పెళ్ళిళ్ళు కూడా మనకు 3-4 అని చేసుకుంటారు అనేవాళ్ళు. మనం 3-4 చేసుకున్నాడు ఒక్కొక్కడు. మా తాత 3 భార్యలు 4 భార్యలు ఎప్పుడు అలా ఒకళ్ళు చనిపోయిన తర్వాత డెలివరీకి వెళ్ళి చనిపోయేవాళ్ళు, ఏ గుర్రపాతాలు అంటే వచ్చి ఆ తర్వాత ఇంకోళ్ళు చేసుకునేవాళ్ళు. సరే అది పక్కన పెడితే ఒక అమ్మాయికి ఆ రోజుల్లో 14 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు. 14 ఏళ్ళకి డెలివరీకి కనలేక ఆ ప్రాబ్లమ్స్ ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి ఒక యావరేజ్ ఎంత పడేస్తుంది. ఆ శిశువు ఉన్నాడు, ఓ నెలకో 2 నెలలకు చనిపోతాడు ఫర్ ఎగ్జాంపుల్, లేదా రోజుల్లో చనిపోతాడు. నువ్వు 120 సంవత్సరాలు 110 సంవత్సరాలు బతికిన వాళ్ళు 100 మంది ఉన్నా వీళ్ళు 2-3 గట్టిగా తగిలితే యావరేజ్ మొత్తం పడేసేస్తారు. అలా 40కి పడింది యావరేజ్. పాయింట్ ఏంటంటే ఈ కేవలం ఈ 2 ఫ్యాక్టర్స్, మాతా శిశు మరణాల ఫ్యాక్టరు భయంకరంగా మామూలుగా. అదర్వైజ్ ఈ 2 తీసేస్తే యావరేజ్ ఉండే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 100 ఉండేది. ఆ రోజున 100 ఉండేది, లేదా 95 పైనే ఉండే దాన్ని కేవలం ఈ మాతా శిశు మరణం ఒక సింగిల్ సెగ్మెంట్ అడ్డగోలుగా 40 పడేసింది. సార్ ఒక డౌట్ ఇక్కడ. సో ఇక్కడ అంటే ఫీమేల్ కాబట్టి మాతా శిశు మరణాలని కన్సిడర్ చేసి వాళ్ళు 40 అన్నారు. ఓకే, కానీ ఇక్కడ మేల్స్ ఎందుకు వాళ్ళు కన్సిడర్ చేయలేకపోయారు అనేది? కాదు, మేల్స్ కూడా చేశారు. శిశు మరణాల్లో మేల్ కూడా ఉంటాడు. ఓకే, అంటే శిశువుని కూడా మేల్ కూడా ఉంటాడు. ఓకే, మేల్ కదా, మేల్ ఆర్ ఫీమేల్ అంటే ఎవరో ఒకరు. నువ్వు బై బర్త్ పుట్టగా నీకు మార్క్ పడిపోదు MRF. అవును, ఎం మేల్ ఆర్ ఫీమేల్, దట్స్ ఆల్. ఓకే, రెస్పెక్ట్ ఏజ్ నువ్వు బై బర్త్ డిసైడ్ అవుతుంది కదా, మేల్ ఆర్ ఫీమేల్. సో అది మేల్ అని ఫీమేల్ అని కాదు, ఫీమేల్ ఎక్కువ చనిపోయేవాళ్ళు. ఫీమేల్ ఎక్కువ చనిపోవడానికి చాలా కారణాలు ఉండేవాళ్ళు. అంటే అప్పట్లో వాతాలు ఎన్నో చాలా తెలియదు. అంటే స్త్రీకి సంబంధించిన ఆరోగ్యాలు కొంత మెరుగైనాయి. అంటే ఈ సర్జరీ ప్రోటోకాల్ ఇవన్నీ వచ్చిన తర్వాత పని చాలా సులువైంది. పని చాలా సులువు అవటం, ఈ మాతా శిశు మరణాలు అరికట్టేది ఎప్పుడైందో ఇవాళ రోజులు ఆ యావరేజ్ ఆ మేజర్ సెగ్మెంట్ లేకపోయేటప్పటికి ప్లస్ మందులతో మనం వెంటిలేటర్ మీద పెట్టాను బతికించగలిగే కెపాసిటీ వచ్చింది కదా, ఆక్సిజన్లు పెట్టేదంతా అని. అలా ఉందో తప్ప గత వాళ్ళు 100 ఏళ్ళాడు ఉండే లైఫ్ ఇవాళ మనకి 60 ఏళ్ళాడికి ఎక్కడ ఉంది. మా బామ్మలాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ 113వ సంవత్సరం 114 కూడా ఊరంతా తిరుగుతుండే కర్ర వచ్చుకుని నడువేలా వంగిపోయి ఉండేది. నాకు ఇప్పటికీ గుర్తే. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అంటే నేను నాకు చాలా విచిత్రంగా ఉండేది. ఆవిడ చూడలేం కూడా, ఇట్లా ఉండేది నడువు, కర్ర వేసుకు వెళ్ళిపోయేది ఎక్కడికి వెళ్ళా. అది అట్లా మా అమ్మమ్మ లాంటి వాళ్ళు కూడా చాలా వీళ్ళంతా చాలా కాలం బతికారు. మా తాతగారు వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ 100 దాటి వాళ్ళు చాలామంది నేను చూశాను 100 దాటినాడు. ఇప్పుడు జనరేషన్లో అవకాశం లేదు, వేరే విషయం. అంటే ఇలా ఏంటంటే ఈ సైన్స్ మోడర్న్ సైన్స్ ముదిరిన తర్వాత చాలా చెవిలో పూలు క్యాలిఫ్లవర్ చాలా వచ్చినాయి. ఇవాళ ఒక కాన్సెప్ట్ని మోసం చేసి చెప్పటం ప్రజలకు చాలా ఈజీ. అంటే అంకెలు అబద్ధాలు చెప్తాయి, చాలా అబద్ధాలు చెప్తాయి. ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఏమనిపిస్తుంది నీకు, నువ్వు ఇందాకన్న ప్రకారం చూసుకుంటే
మనిషి ఇక్కడ మోసపోతూ ఉంటాడు. ఎనాలిసిస్ రాంగ్. అంటే నీకు రాంగ్ వేలో నీకు ఎనాలిసిస్ ఇస్తారు. ఈ ఈ గతంలో 40 ఏళ్ళు బతికేవాళ్ళని అప్పుడు అంటే ఎప్పుడైతే 60-70 గారంటే ఏమనుకుంటారు అంతా అప్పుడంతా 40 ఏళ్ళు చచ్చిపోయారు అనుకోరు. కాదు, కేవలం ఆ సెగ్మెంట్ మూలనే ఎవరేజ్ అంతా లాగేసింది. అర్థమైందా? అది ఇలాంటి మనం లోతుగా ఆలోచిస్తే కానీ తెలియదు. ఇంకొక బూత్ ఎలా ఉంటుందంటే ఈ ఎల్లోపతిక్ క్యాలీఫ్లవర్ కార్యక్రమం ఒకటి ఉంది. అల్లోపతిక్ క్యాలీఫ్లవర్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. ఈ క్యాలీఫ్లవర్లు ఎలా పెడతారంటే మన స్టాటిన్ డ్రగ్స్ ఉన్నాయి. ఈ స్టాటిన్ డ్రగ్స్ పెట్టినప్పుడు లిప్టర్ లాంటి మొదట్లో వదిలిన స్టాటిన్ డ్రగ్స్ అంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ పేరు చెప్పి వీళ్ళు చేసింది. వీళ్ళు చావు తెలివితేటలు ఎలా చూపిస్తారు అంటే వీళ్ళు ఎలా మోసం చేస్తారు, ప్రజలు ఇలాంటి మోసగాళ్ళ పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో చెప్తారు. వీళ్ళు ఒక మందు పనిచేస్తున్నలే తెలియాలంటే ఏం చేస్తారంటే ఏ మందు అయినా ఒక మందు కనిపెట్టిన తర్వాత మోడర్న్ మెడిసిన్లో ఆ మందు యొక్క ఎఫికసీని పరీక్షిస్తారు వివిధ దశల్లో. అంటే ముందు యానిమల్ ట్రయల్స్ చేసి ఆ తర్వాత రకరకాల ట్రయల్స్ చేసిన తర్వాత క్లినికల్ ట్రయల్స్, ప్లాసిబో టెస్ట్ ఇలా చేస్తారు. ప్లాసిబో టెస్ట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక మందు ఉందనుకో, ఆ మందు వేసుకున్న ఫీలింగ్ కలిగినా దాని రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆ ఫీలింగ్ లేకుండా ఉండాలంటే లోపల తెలియకూడదు అనేది. అందుకేం చేస్తారంటే ఉదాహరణ చెప్తున్నాను, అంటే ఇది ఎగ్జాక్ట్ ఇదని కాదు. ఒక 100 మంది ఒకసారి గ్రూప్ తీసుకుంటారు, 100 మంది రెండో గ్రూప్ తీసుకుంటారు. ఈ ట్యాబ్లెట్లు 2 రకాలుగా తయారు చేస్తారు. ఎలా చేస్తారంటే ఒక ట్యాబ్లెట్ క్యాప్సూల్ లోపల మందు పెడతారు ఒకటి, ఒక ట్యాబ్లెట్లో ఏమి పెట్టరు, సింపుల్గా ఏ గోధుమ పిండో శనగపిండో పెట్టేస్తారు. ఉదాహరణ చెప్తాను. ఇదంటే ఒక డమ్మీ ట్యాబ్లెట్, ఒక ఒరిజినల్ ఉంటుంది. ఈ డమ్మీని ఒరిజినల్ అంటే ట్యాబ్లెట్ లోపల మందు ఉన్నదాన్ని 100 మందికి ఇస్తారు, డమ్మీని 100 మందికి ఇస్తారు. ఈ 2 గ్రూపుల్లోనూ కొన్ని సంవత్సరాల పాటు ఇచ్చిన తర్వాత ఎలా ఉందని పరీక్ష చేస్తారు. అంటే నేను మందు పిల్ల తీసుకున్నానంటే ప్రభావం ప్లాసిబో అనే ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మందు తీసుకున్నాను కానీ జబ్బు తగ్గిపోయే ప్లాసిబో ఎఫెక్ట్ లేకుండా ఉండటం కోసం ఇలా డమ్మీ ఇస్తారు. లిప్టర్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే చిన్న చెప్తాను వెర్షన్. ఒక 100 మందిని తీసుకుంది, లిప్టర్ ట్యాబ్లెట్లు ఇచ్చింది టెస్టింగ్ కోసం. ఇంకో 100 మందికి డమ్మీ మందు వెళ్ళిపెట్టింది ఇచ్చింది. కొంత పీరియడ్ అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత టెస్ట్ చేస్తే ఏం తెలిసిందంటే ఈ ట్యాబ్లెట్లు తీసుకుంటారు కదా, స్టాటిన్ ట్యాబ్లెట్లు తీసుకున్న గ్రూపులో వాళ్ళు 100 మందిలో అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏదో సమ్ పీరియడ్ తీసుకున్నారు, కరెక్ట్ గుర్తులేదు. ఆ పీరియడ్లో వాళ్ళకి 3కి స్టాటిన్ తీసుకోని వాళ్ళల్లో తీసుకోని గ్రూపులో 3కి గుండె సంబంధించిన స్ట్రోక్ రావడం అలా వచ్చింది. 3కి. స్టాటిన్ తీసుకున్న వాళ్ళు 2కి వచ్చింది. 100 మందిలో 2కి వచ్చింది. స్టాటిన్ అనే ట్యాబ్లెట్ ఒరిజినల్గా మందు తీసుకున్న వాళ్ళలో 2 స్ట్రోక్ వచ్చింది. స్టాటిన్ తీసుకొని వాళ్ళలో 3కి వచ్చింది. దీన్ని వీళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసేది తెలుసా? మామూలుగా అయితే ఏంటి, ఎంతమంది వచ్చింది తేడా, ఈ గ్రూపులో 100 మందిలో 2కి వస్తే ఆ గ్రూప్లో 100 మంది 3కి వచ్చింది. అంటే ఒకనే కాపాడింది అది. స్టాటిన్ అనే మందు ఒక్కనే కాపాడింది, 100లో ఒక్కనే కాపాడింది. అంటే పర్సెంటేజ్ ఎంత? 1% కదా. వాడు పబ్లిసిటీ ఏం చేసింది తెలుసా, 3కి 2 కంపేర్ చేసి ఈ ట్యాబ్లెట్ వాడితే 50% అధిక రక్షణ. వీళ్ళంత మాయగాళ్ళు. అర్థమైంది. ఈ మా ట్యాబ్లెట్ వాడిన వాళ్ళకి ట్యాబ్లెట్ వాడని వాళ్ళతో పోలిస్తే 50% అధిక రక్షణ అంటాడు. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు నీ ఆస్తి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా, నీ ఆస్తి 1 లక్ష రూపాయలు అనుకో, అంబానీ ఆస్తి 1 లక్ష కోట్లు అనుకో. ఉదాహరణ చెప్తాను, నీదేమో 1 లక్ష రూపాయలు, అంబానీ ఆస్తి 1 లక్ష కోట్లు అనుకో. నువ్వేమంటావు? ఛాలెంజ్, నేను నా ఆస్తిని 1 నెలలో డబుల్ చేసే అంటావు. ఎందుకని? నీదుంది ఆఫ్టర్ 1 లక్ష కాబట్టి నువ్వు గట్టిగా బిజినెస్ చేస్తే నీకు 1 లక్ష వస్తుంది, కమిషన్ తీసుకుంటే ల్యాండ్లో వస్తుంది. కానీ అంబానీ డబుల్ చేయలేకపోయాడంటే, అంబానీ 1 లక్ష కోట్లు డబుల్ చేయాలంటే 2 లక్షల కోట్లు అవుతుంది కదా. నువ్వు డబుల్ అవుతావు, అంబానీ డబుల్ కదా. అవును. వీటిని చావు తెలివితేటలు అంటారు. అంటే అంబానీ 10% ఆస్తి పెంచితే నేను 100% ఆస్తి పెంచాను నేనే గొప్ప అన్నాడు అంట. అట్లా ఉంటుంది. ఇవన్నీ చావు తెలివితేటలు, ఇది లెక్క కరెక్ట్, మాటలతో ఇంటర్ప్రిటేషన్. అది అర్థమైంది. వీళ్ళు ఎంత మాయగాళ్ళు అంటే అంత మాయగాళ్ళు. ఇవాళ మీడియా దగ్గర నుంచి నువ్వు చూస్తున్నావు, పచ్చి అబద్ధాల ప్రపంచం. ప్రజలకు అందే సమాచారం మ్యాక్సిమం అబద్ధాలే, అంటే వెర్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు న్యూస్ పేపర్ చదువు, ఇవాళ ఒక రాజకీయం గురించి లేదా ఒక న్యూస్ గురించి చెబితే న్యూస్ ఛానల్ పోయినాయి కదా, న్యూస్ పేపర్స్ పోయినాయి కదా, వ్యూస్ ఛానల్స్ వ్యూస్ ఛానల్స్ వ్యూస్ ప్రపంచం వచ్చింది. అంటే ప్రతివాడు ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాస్తాడు. ఇక దాని భజన రెండోవాడే బురద, ఓ బురద బకెట్ ఓ పూల బకెట్ ఉంటుంది. ఈ 2 ఉంటాయి. ఇవన్నీ ఒకటి మీద వాడుతూ ఉంటారు. అంటే 2 అటు కూడా వాళ్ళే వాడతారు. ఇవాళ ఒక నిజమైన న్యూస్ తెలుసుకోవాలంటే నువ్వు 2 పక్కన ఉండే న్యూట్రల్ రాసేది పోయింది. ఎలా తెలిసేసారంటే ఉంటావా ఇటుండు లేదా ఇటుండు. ప్రజలకు సమాచారం తెలుసుకుని పోయింది. టీఆర్పీ బుర్ర ఎప్పుడైతే సమంగాలోంచి పోయిందో
అంటే కొమ్ము కాసేస్తున్నారు ఇక. టీఆర్పీ లేదు, లాజిక్ లేదు, ఏం లేదు. నువ్వు ఈ పార్టీ, నేను ఈ పార్టీ, నేను ఏం చేసినా ఇదే దీన్ని వెనకేసుకొస్తా, ఏం చేసినా నువ్వు నేను దుమ్మెత్తిపోస్తా. ఈ లాజిక్ వచ్చినాక నువ్వు ఏం చేసిన ఉపయోగం ఉంది? నువ్వు న్యూట్రల్ ఎలా అవుతావు? ప్రజలు నేను నమ్మలేరు కదా ఒక పార్టీ అంటే. నేను ఇది రాజకీయాల గురించి చెప్పట్లా, ఇది మన సమాజంలో భాగం. ఇవాళ న్యూస్ పేపర్ పెడితే, ఛానల్ పెడితే న్యూస్ రాని పరిస్థితి వచ్చింది. క్రియేటివిటీ. కరోనా వచ్చింది మ్యాక్సిమం టీవీలో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. కరోనా మూలం కొద్దిగా గొప్ప చచ్చారంటే ఆ టీవీలో వేసిన మ్యూజిక్కే చచ్చారు, వాళ్ళు పెట్టిన ప్రోగ్రాములకి దీనికే చచ్చారు. ఇప్పుడు ఒక చచ్చిపోయిన ఇల్లు ఉంటుంది, చచ్చిపోయిన ఇంటికి నువ్వు వెళ్ళావు, అందరూ ఎందుకు వెళ్తే పెళ్ళింటికి వెళ్ళకపోయిన పర్లేదు చావింటికి వెళ్ళండి అంటారు. ఎందుకంటే ఒక ధైర్యం చెబుతాం. ఒక ఇంట్లో ఒక మరణం సంభవించినప్పుడు వాళ్ళు చాలా కుంగిపోయి ఉంటారు. సో నువ్వు వెళ్ళినప్పుడు ధైర్యం చెప్పావు అనుకో, అంటే నేనున్నానని. నిజానికి ఈడే ఉండడు, దినం భోజనం అయిన తర్వాత మళ్ళీ జీవితం కనిపించడం. ఆ తర్వాత కానీ ఏంటంటే ఆ టైంకి వచ్చిన భుజం మీద చేసి ఒక ఏడుస్తున్నాడు పక్కన కూర్చొని నువ్వు కూడా దీనవంతా మొహం పెడితే ఒక భరోసా కలుగుతుంది. నిజానికి వీడు ఉండడు, ఆ క్షణం ఉండే ఒత్తిడి రిలీవ్ అయిపోతుంది, ఒత్తిడి నుంచి వచ్చేది అంతా. సార్ అయితే ఇప్పుడు ముఖ్యంగా మన దగ్గర అంటే మీకంటూ ఒక బ్రాండ్ అనేది ఉంది డెఫినెట్లీ. సో మన వీరమాచినేని గారి డైట్ ప్లాన్ అంటేనే చాలా స్పెషల్. సో ఎన్ని రకాల డైట్స్ మన దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి, మంచి హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి మన విఆర్కే దగ్గర ఉన్న డైట్ ప్లాన్స్ ఇవి అని చెప్పాలంటే ఏమున్నాయి సార్? అంటే ఇది డైట్ ప్లాన్లో బేసిక్గా 2 రకాలు ఉంటాయి సార్. ఒకటి ఒళ్ళు బలిసి తెచ్చుకుని జబ్బులు ఉంటాయి, ఒబెసిటీ కానీ, డయాబెటీస్ టైప్ 2 కానీ, అలాగే థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, ఇతర జంక్ ఫుడ్లు తిని లేకపోతే ఇలాంటి రిఫైండ్ ఆయిల్ తిని ఇలా తెచ్చుకున్నాయి, లేదా అతిగా తినడం ఇలాంటివన్నీ ఒకటి. వీళ్ళకు పత్తు ఉంటుంది. రెండో కేటగిరీ ఉంటుంది, చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ కానీ, అలానే ఆటోఇమ్యూన్ డిసీజులు కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్లు, ఎస్ఎల్ఈలు, మయోసైటిస్లు, ఇలా స్కెలోడెర్మాలు కానీ, ఇంకా చాలా రకాల డిసీజులు ఉంటాయి. ఇవన్నీ దురదృష్టంతో వచ్చాయి, క్యాన్సర్స్ ఇవన్నీ కూడా. అంటే వీళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా వ్యవస్థ చేసిన మోసం కారణంగా బలవుతాడు. ఇప్పుడు రీఫండ్ ఆయిల్ మంచిదని పెద్ద క్రికెట్ స్టార్ చెప్తాడు, ఓ పెద్ద సినిమా హీరో చెప్తాడు, సూపర్ స్టార్ చెప్తాడు, ఈ రిఫండ్ ఆయిల్ తాగబట్టే నేను ఎంత అందంగా ఉన్నానని చెప్తాడు. పిల్లల రిఫండ్ ఆయిల్ తాగినట్టు కండలు చూపిస్తారు, పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతున్నారు మమ్మీ అని సొక్కలు పగిలిపోయి చూపిస్తారు. ఇవన్నీ మనం నమ్ముతాం గుడ్డిగా. అచ్చోసిన ఆంబోతుల్లాగా వీళ్ళని గవర్నమెంట్లు మన మీద వదిలినాయి. వాటిలో ఉండేది కెమికల్స్, వీటి మూలన సెల్ పాడైపోయి క్యాన్సర్లు వస్తున్నాయి. ఇది క్లియర్ కారణం. రీఫండ్ ఆయిల్స్, ప్యాకెట్ రీఫండ్ ఆయిల్స్ కారణంగా క్యాన్సర్లు వస్తాయి. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. అంటే అలాంగ్ విత్ అనేక వాటితో పాటు ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్, ఒక మేజర్. కానీ ఇప్పటికీ అదే అమ్ముతున్నారుగా, అంటే అమాయకులు బలైపోతున్నారు. ఈ కేటగిరీని ఒక రకం. ఇప్పుడు క్యాన్సర్లు, టైప్ 1లు ఇలాంటి కేటగిరీని ఒక రకంగా వస్తాయి. క్రానిక్లో ఉండేవన్నీ ఆటోఇమ్యూన్ డిసీజులు, లైఫ్ స్టైల్ వస్తుంది. నాది బేసిక్ డైటు. బేసిక్గా 2 ఆహారంలో 2 విధానాలు ఉంటాయి. ఒకటి గ్లూకోజ్ డైటు, ఇది ప్రపంచం అంతా తినేది, దాన్ని మారిస్తే రావాల్సింది కీటోన్ డైట్. అయితే కీటోన్ డైట్లో మన పూర్తిగా భిన్నమైంది. ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఒక 10,000 కీటో డైట్స్ ఉన్నాయి అనుకుంటే, నాది 10,000కి పూర్తిగా భిన్నమైంది. మనది రియల్గా చెప్పాలంటే దీనికి టెక్నికల్ ఏముంది, పిఎంఎఫ్ డైట్, ప్రోటీన్ ఇండ్యూస్డ్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్. అంటే పెద్ద ఎలాబరేషన్ చెప్పను. ప్రోటీన్ను కూడా డెఫిసిట్ ఇచ్చే ఒకే ఒక డైట్. మిగిలిన కీటో డైట్లు తేడా ఏంటంటే చాలా అబండెంట్గా ప్రోటీన్ ఇస్తారు, ప్రోటీన్ చాలా ఎక్కువగా వాడతారు. నేను కార్బోహైడ్రేట్తో పాటు ప్రోటీన్ను కూడా డెఫిసిట్ ఇచ్చి దాన్ని కూడా గ్లూకోనోజెన్స్ ప్రాసెస్లో భాగంగా ఫ్యాట్ నుంచి కన్వర్ట్ చేయించే ఒక ప్రాసెస్ చేయించిన ఈ ప్రపంచపు ఒకే ఒక్క డైట్ కాబట్టే ఈ ఒక్క డైట్కే ఇన్ని రిజల్ట్స్ వచ్చినాయి. ప్రపంచంలో ఏ ఇతర డైటు ఏదో 4 కిలోలు 2 నెలలు చేశాడు, ఓ 4 కిలోలు తగ్గాడు వరకే పరిమితం తప్ప, మందులు మొదటి రోజు మురుగుంట్లో పారాయి, టైప్ 1 తగ్గుతుంది, క్యాన్సర్లు తగ్గుతాయి, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గుతాయి, ఇలాంటి చేసే సాహసం కూడా ఆ క్లెయిమ్ కూడా లేదు. అంతెందుకు ఈ రోజుకి నువ్వు ప్రపంచ చరిత్రలో లెక్కేసుకో, ఈ ఒక్క డైట్లో తప్ప డయాబెటీస్ మందులు, అది డయాబెటీస్ టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఏదైనా ఏ స్థాయి అయినా, రేపు గ్యాంగ్రీన్ అయినా ముందు రోజే మందులు పెంట కుప్పల పారేయండి అని పారేయించగలిగిన, షుగర్ తగ్గించగలిగిన చెప్పిన ఒకే ఒక్క డైట్ ఈ రోజుకి ఇదే. గుర్తుపెట్టుకోండి, ఈ రోజుకి ఈ సెకండ్ నేను మీ ఇంటర్వ్యూ ఇచ్చటానికి కూడా ఈ ప్రపంచంలో మరే ఇతర డైట్ లేదు. కాబట్టి మిగిలిన పులిహోరలతో నన్ను కలపద్దు. ప్రపంచంలో మిగిలిన కీటో డైట్లు ప్రభావవంతంగా పనిచేస్తుంటే నా డైట్ అసలు వచ్చేదే కాదు. ఇప్పుడు ఒక ఎట్కిన్స్ ఉన్నాడు, ఓ పాలియో ఉన్నాడు, ఓ జనరల్ మోటార్స్ ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన 100,000 డైట్లు వివిధ రూపాయలు పాపులర్ అయి ఉన్నాయి. మరి అవేమీ తగ్గించడం చెప్పి నా డైట్ ఎలా తగ్గుతున్నాయి? నేను ఓపెన్గా టెస్ట్ మళ్ళీ పెట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 7.5 సంవత్సరాల నుంచి లోపతికి సమాజాన్ని ఢీకొట్టి ఛాలెంజ్ చేస్తాను. నా ఛాలెంజెస్ కూడా తెలుసు కదా, నేను ఎక్కడ తగ్గలేదు కదా. నేను అందరినీ ఢీకొట్టి అందరినీ ఒప్పించి కన్విన్స్ చేసి ఒక క్యాన్సర్ గురించి చెప్పాలంటే క్యాన్సర్ హాస్పిటల్లో, టాప్ క్యాన్సర్ హాస్పిటల్ చెప్తాను. 100 మంది డాక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడి నిలబడి చప్పట్లు కొడుచుకునే
సబ్జెక్ట్ చెప్తాను నేను. ఏ సబ్జెక్ట్ ఎవడైనా చెప్పొచ్చు, ఎందుకు చెప్పకూడదు? పుట్టుకతోనే వీడు మంచి యాక్టర్ అట్లా ఉంటుంది ఎక్కడన్నా? సమాజం చాలామందిని తయారు చేస్తుంది, నేర్పిస్తుంది, అవసరం కూడా నేర్పించింది. నేను ఫస్ట్ నుంచి ఒక ప్రజల్లో తరపున సర్వీస్ చేస్తూ ఉండే ఒక దీన్ని ఉండేవాడిని. అన్యాయాల మీద పోరాడే స్వభావం నాకుంది, నాకు తెలిసింది. కాబట్టి ఈ ఎనర్జీ నాకుంది, దీన్ని ప్రజల ముందు తీసుకెళ్ళే టాలెంట్, ప్రతిభ నాకుంది. కాబట్టి నేను గనక నాకెందుకు లేని మేలకుండా కూర్చుంటే ప్రపంచానికి తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను ఇన్నేళ్ళ నుంచి నిలబడి కలబడి ఈ రోజైనా ఆ రోజున మొదలుపెట్టిన వాయిస్ ఈ రోజుకి 100 రెట్లు ఎక్కువగా ప్రతిధ్వనిస్తున్నా, ఒక్క రీసౌండ్ కూడా దానికి ఎగనెస్ట్గా రావట్లేదంటే దానికి కారణం నా సబ్జెక్టు, నా టెస్టిమోనియల్స్. నేను సాధించే 1000% విజయాలు, సింగిల్ ఫెయిల్యూర్ కూడా లేని 1000% విజయాలు. ఫెయిల్యూర్ అంటే వేరే, నువ్వు చదవకపోవటం లోపమే. నా ఇన్స్టిట్యూట్ నా దగ్గర వచ్చిన ర్యాంక్ వస్తుంది, నువ్వు తప్పు ఉండొచ్చు. నువ్వు తప్పటం కాదు, నువ్వు బడుద్దా, నువ్వు తప్పితే నువ్వు సీరియల్ చేయడం ఎపిసోడ్లు చూస్తే నేనేం చేస్తాను? నేను ఇచ్చిన సిలబస్ని నేను చెప్పిన క్లాస్కి వచ్చి నువ్వు వింటే అది నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నిస్తే నీకు వస్తుంది. ప్రయత్నించుకోండి, నువ్వు ఎలా వస్తుంది చెప్పండి? సో అది నా డైట్. అందుకని ఫెయిల్యూర్ ఉండే ఛాన్స్ లేదు. నేను సైన్స్ అనేది అందుకే రియల్ సైన్స్ అని ఎవరికైనా తగ్గుతుంది. నేను ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను డయాబెటీస్ దీని గురించి ఇన్ని ఛాలెంజ్లు చేయగలను. ఇప్పుడు నేను తగ్గిస్తానంటే నా ఛాలెంజ్. నాకు అల్లోపతి మీద, మోడర్న్ మెడిసిన్ మీద ఎంత నమ్మకం లేకపోతే మీరు దగ్గర ఒక్కడిని చూపిస్తే 2 కోట్లు ఇస్తానంటే అది ఎంత సన్నాసి వ్యవస్థ అని నేను, అంటే డయాబెటీస్ మందుల విషయం, డయాబెటీస్ విషయంలో మళ్ళీ పులిహోర కలపాలి. నేను ఎంత నమ్మకం లేకపోతే వాళ్ళు నీచులని అంటే నమ్మకం లేకపోతే ఆ వ్యవస్థ, నేను ఆ మాట అనగలను. నిజంగా జైల్లో పెట్టాల్సిన నేరాలు కానీ లిస్టు రాస్తే డయాబెటీస్ కొద్ది చేస్తే ప్రతి ఒక్కరిని చచ్చిపోరుకు బయట తీసుకురాకూడదు, మధ్యలో పేరులు కూడా ఇవ్వకూడదు. ముసలాళ్ళు అయ్యాక డైరెక్ట్ పంపించాలండి క్రిమిటేరియన్కి, అన్నాళ్ళు ఉంచాలి, నిజంగా ఉంచాలి. అంత నేరం. సైన్స్ అనే దానికి సంబంధమే లేదు. ఇల్లు తగలబడుతుందంటే పెట్రోల్ పోయటం అంత నీచమైన వైద్యం. అందుకే లక్షల మందికి కాళ్ళు తీయటం, కళ్ళు పోవటం, కిడ్నీలు పోవటం, సంసారాన్ని పనికి రాకుండా పోవటం, ఇన్ని జీవితాలని వీళ్ళ డయాబెటీస్ మందులతో బాగుపడిన కొద్ది కంపెనీలు, కొన్ని వేల మంది కుటుంబాలకు తప్ప. అంటే ఆళ్ళు బాగుపడి చచ్చింది లేదు, ఆళ్ళు డయాబెటీస్తో చచ్చారు వాళ్ళ ఫ్యామిలీలో. ఈ వ్యవస్థను వాళ్ళ భస్మాసురు వస్తాను వాళ్ళు పెట్టుకుని, భస్మాసురుడు కనీసం వాడిని ఎత్తిన వాడు పెట్టుకున్నాడు. ఈ భస్మాసురులు వీడు ఎదగడం వాడితో పాటు మన పక్కన ఎత్తిన కూడా పెట్టి ప్రపంచాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ బొకాయింపు. మాది మోడర్న్ సైన్స్. సార్ ఇప్పుడు మార్నింగ్ లేచి నుంచి నైట్ వరకు మనం తీసుకునే ఆహారం, ఎన్నో రకాల ఆహారాలు తీసుకుంటుంటాం. సో ఎలాంటివి మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే, మన ప్రాపర్ డేలో ఇంక్లూడ్ చేసుకుంటే మంచి హెల్దీగా ఉండొచ్చు మీరు అంటారు సార్? ఇందాక నేను ఇచ్చిందని మళ్ళీ 8లో వేసుకోండి. ఇందాక నేను ఒకటి క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ కాలేదు. సార్ మీరు ఏ రకం డైట్లు ఇస్తారన్నప్పుడు నేను ఏ రకం డైట్ ఇస్తానంటే, లైఫ్ స్టైల్ డిసీజులు తెచ్చుకుని ఒళ్ళు బలిసి అధికంగా తెచ్చుకునే వాళ్ళందరికీ లిక్విడ్ ఫాస్టింగ్ 1 మీల్ 2 మీల్ మ్యాక్సిమం. లిక్విడ్ ఫాస్టింగ్ 1 మీల్ ప్రిఫర్ చేస్తాను నేను, కాన్స్టెంట్గా 1 మీల్ ప్రిఫర్ చేస్తాను. ఇది దానికి ఉండే ప్రోటోకాల్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు నువ్వు డయాబెటీస్ నా దగ్గరికి వచ్చావనుకో, నేను ఒక డయాబెటీస్ వచ్చింది అన్నావని నీకు డయాబెటీస్ చేయను. నీ రిపోర్ట్స్ అన్నీ చూసుకుంటా. నీకు యూరిన్లో ఏమైనా లీక్ అవుతున్నాయా, నీ కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నాయా, అలాగే నీ ఫ్యాటీ లివర్ ఉందా, నీకు ప్రొస్టేట్ ఎలా ఉంది, స్ప్లీన్ ఏమైనా ఎన్లార్జ్మెంట్ ఉందా, నీకు డి విటమిన్ ఎలా ఉంది, విటమిన్ బి ఎలా ఉంది, B12 ఏమైనా డోసులు వాడటం వల్ల హై అయిందా తక్కువ అయిందా, ఐరన్ ఎలా ఉంది, పొటాషియం ఎలా ఉంది, విటమిన్స్ ఎలా, మిగతా అదర్ మినరల్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ నేను చెక్ చేసుకుంటా. లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, అలా హెచ్డిఎల్ ఎంత ఉంది, ఇవన్నీ నేను చూసుకుంటా. నా బాధ్యత నీ ఒకటి తగ్గించడం కాదు. ఒక మనిషిని ఒక సింగిల్ ఐటమ్ సెట్ చేయటం ఉండదు, ఓవరాల్గా రిపేర్ చేయాలి. ఓకే, అర్థమైందా? నువ్వు టోటల్ ఓవరాల్గా సర్వీస్ చేయాలి తప్ప అలా చేయకూడదు. నేను ఎప్పుడు సెల్ రిపేర్ చేస్తాను. బేసికల్గా నేను చూసేది అదే. నా మోడల్ మందులు ఇవ్వడానికి వ్యతిరేకం. మందులు ఉండదు, ఆహారాన్ని నువ్వు సప్లిమెంట్ రూపంలో, అది మందులాగా చూడటానికి ఉండొచ్చు. ఇప్పుడు నేను సప్లిమెంట్లు ఇస్తాను. ఇప్పుడు డి విటమిన్నో, లేకపోతే పసుపు తినలేదు కాబట్టి కుర్కుమిన్నో, మిల్క్ తిస్సులో, సిలిమార్ అనే ఫైటోకెమికల్లో, పునర్నవానో, అశ్వగంధానో, ఈ నేను వాటి ఎక్స్ట్రాక్ట్స్ ఆయిల్స్ నేను సప్లిమెంట్ రూపంలో ఇస్తాను. ఎవరికి ఇస్తాను? ఏదైతే ఆర్గాన్ అవుతుందో అది వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు నీకు డయాబెటీస్ అని వచ్చావు, బేసిక్ డైట్ చాలు, నా దగ్గర కూడా అవసరంలా. నీకు ఒబెసిటీ ఉంది, అసలు నా దగ్గరికి అవసరంలా. నా వీడియోలు బయట ఉన్నాయి చూసుకో, గ్రూపుల్లో జాయిన్ అవ్వ, నా వాట్సాప్ గ్రూప్లో వీళ్ళు గైడ్ చేస్తారు. నా వీడియోలు 1-2 సార్లు చూసిన తర్వాత 1 మీలా 2 మీలా లిక్విడ్ ఫాస్ట్గా నీకు అనుగుణంగా ఎంచుకో. ఆ 3 నెలల పీరియడ్ 2 నెలల పీరియడ్ నీ టార్గెట్ పెట్టుకో, అయిపోతుంది. నా దగ్గరికి అవసరంలా. నువ్వు వాడే సప్లిమెంట్లప్పుడు కేవలం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఒకటి, D3 ఒకటి, అలానే ఒమేగా 3, ఈ 3 వాడితే చాలు. అదే నువ్వు దాంతోపాటు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, లేకపోతే ఫ్యాటీ లివర్ ఉందనుకో, నీకు మిల్క్ తిస్సులు, సిలిమార్ అనే ఫైటోకెమికల్ ఉండే మిల్క్ తిస్సులు అనే ఒక సప్లిమెంట్ ఇస్తాను. సో ఈ డైట్తో పాటు అది పనిచేస్తుంది. అలానే డి విటమిన్ బాగా తక్కువ ఉంది, నేను దాన్ని 100 పైన పెంచుతాను టార్గెట్. ఈ ట్రెడిషనల్గా డి విటమిన్తో కుంభకోణం, అసలు అది విటమిన్ కాదు, అది ఒక హార్మోన్. ఆ కుంభకోణం గురించి వేరే వీడియో చెప్దాం. అది ఎక్కువ ఉంటే ప్రపంచంలో ఏ జబ్బులు రావు. పాత తరంలో ఎక్కువ జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండే కారణాల్లో
వాళ్ళు నెయ్యి కూడా తీసుకుంటాం, ఎండలో ఉండటం బాగా ప్రధాన కారణం. ఈ జనరేషన్లో రెండూ లేవు, ఎండలోనూ ఉండం, మనం అక్కడ ఉండం. కావాలంటే మీ తేడా చూడండి. మీకు సింపుల్ ఉదాహరణ మీకు తెలిసిందే చెప్తాను. మన కరోనా వచ్చి కోట్ల మంది చనిపోయారు, అదొక దుస్వప్నం మనకి. కోట్ల మంది మన కళ్ళెదురుగుండా మన స్నేహితులు సన్నిహితులు రాలిపోయారు. ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మంది మనకు అభిమానించే బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళ దగ్గర నుంచి అనేక మంది చనిపోయారు కరోనా కారణంగా అని మనం అనుకుంటాం కదా. కరోనాలో ఎవరు చనిపోయారు? నీకు తెలిసిన రిక్షావాడు ఎవరైనా చచ్చిపోయాడు? నీ దేశం పాలాడు, నీ దేశం కూలాడు, నీ దేశం పనోడు, నీ దేశం కూరగాయలు అమ్మేవాడు, నీ దేశం పళ్ళబండాడు, నీ దేశం పనమ్మాయి ఎవరు చనిపోయారా? పొలాల్లో కూలి చేసేవాళ్ళు, రైతులు. ఎవడు చనిపోయాడు? కోట్ల మంది. ఎవడైతే ఏసీలో ఉంటాడో, ఏసీలో మాత్రం వాడే చనిపోయాడు. గుర్తు తెచ్చుకో, నీకు తెలిసిన ఒక 30 శవాలు 20 శవాలు వచ్చినాయి ఇంకో, నీకు తెలిసిన ప్రతి శవం వచ్చింది హాస్పిటల్ నుంచి. ఇంట్లో చచ్చిపోయిన కేసెస్ కూడా లేవు. ప్రతి శవం హాస్పిటల్ నుంచి వచ్చింది. నీకు తెలిసిన కరోనా సంభవించిన ప్రతి డెత్ హాస్పిటల్ నుంచి వచ్చింది. మనం ఏం సాధించాం? ఇవాళ కరోనా మందేది? ఈ రోజు కరోనా మందేది పేరు చెప్పు. ఇప్పుడు జ్వరం వస్తే పారాసెటమాల్ చెబుతున్నాం, తలనొప్పితో సారిడ్ అని చెప్పొచ్చు, కడుపు నొప్పితో ఎల్డోపర్ చెప్పొచ్చు. కరోనాకు మందేది? మందేది వ్యాక్సిన్స్ ఉన్నాయి కానీ కొంత మాత్రానికి వ్యాక్సిన్ పెట్టాక గుండె జబ్బులు వచ్చింది, పక్కనట్టు వ్యాక్సిన్ అది పక్కనట్టు. కరోనా వస్తే మందేది లేదు. మరి లక్షల కోట్ల డాలర్లు కనిపెట్టినాడు కరోనా మందు కనిపెట్టిన సిగ్గనే లేదా? మందు కనిపెట్టచ్చుగా కరోనాకి. లంగ్ ఇన్ఫెక్షన్ రికవర్ అవడానికి మందు కనిపెట్టచ్చుగా. నువ్వు కరోనా గురించి మాట్లాడుతున్నావు, కరోనా పక్కనట్టు టీబీ మనం అమ్మమ్మలు చిన్నప్పటి నుంచి ఉంది కదా. టీబీతో ఈ సంవత్సరం వరకు కూడా, ఈ రోజున మనం మాట్లాడే ఈ రోజున 2024లో కూడా 23వ సంవత్సరం వేసుకుంటే యావరేజ్గా 5 లక్షల మంది చనిపోతున్నారు ఇండియాలో టీబీతో. లంగ్ ఇన్ఫెక్షనేగా. ఎన్ని మందులు వచ్చినాయి అని చెప్పినా, ఎన్ని చెప్పినా 5 లక్షల డెత్ రేటు గవర్నమెంట్ లెక్కలు నేను చెప్తాను. అంటే నువ్వేం సాధించావు? అంటే టీబీకి మందు కనిపెట్టచ్చుగా నువ్వు. అదే లంగ్ ఇన్ఫెక్షన్ దీనికి కూడా పనికి వస్తుంది కదా. ఎందుకు నువ్వు దాన్ని కనిపెట్టడానికి, మరణాలు నివారించడం మందు కనిపెట్టలేకపోతున్నావు? మరి సిగ్గు లేకుండా నాది పెద్ద శాస్త్రం ఎలా చెప్పుకుంటున్నావు? వచ్చిన చావు ఏంటంటే అలోపతిలో మోడర్న్ సైన్స్తో వచ్చిన చావు. చాలా సిద్ధాంతాలు చెబుతారు, ఆ పుస్తకాలు చూడింది అంతలా ఉంటాయి, ఎనాటమీ బుక్స్ అయినా. ప్రతి సెల్ నిర్మాణం గురించి తీసుకుంటేనే ఎంత పుస్తకం ఉంటుంది. బయోకెమిస్టులు అబ్బా అసలు ఏం చెబుతారు, ఆ లోపల ప్రతి దానికి పేర్లు పెట్టేస్తారు. మన కళ్ళెదురుగుండా హైదరాబాద్ రోడ్లకి ఎలా పేర్లు పెడతాము, పలానా ఇంటికనే ఎలా డోర్ నెంబర్లు ఇస్తాము, ప్రతిదాని లెంగ్త్లు, అదేం విధులు, ఎప్పుడు చచ్చిపోద్ది, ఎప్పుడు పుడుతుంది, ఎన్ని కోట్ల చేసు లెక్కేసి మనకు మొత్తం ఎన్సైక్లోపీడియా ఇచ్చినట్టు ఇచ్చేస్తారు. ఇంత విజ్ఞానం తెలిసిన వీళ్ళు జలుబుందో తగ్గించలేకపోతున్నారు. ఇంత పోటుగాళ్ళు దగ్గొస్తే సొల్యూషన్ ఉందానికి ఇవాళ? దగ్గొస్తే ఎలా తగ్గుతుంది నీకు? అది తగ్గాలన్నప్పుడు తగ్గుతుంది, అంతేనా? దానికి ఆపలేకపోతున్నావు నిజంగా. ఇమ్యూనిటీ సంబంధించిన ప్రాబ్లం కాబట్టి ఆపలేరు. డయాబెటీస్ కానీ, బీపీకి కానీ, బోడి గ్యాస్కి కానీ ఈరోజు మందు ఎందుకు కనిపెట్టలేదు? శాశ్వత మందు కనిపెట్టలేదంటే మురుగుంటకి వాసన మెసెంట్ కొట్టడం మందు కాదు, దాని మందు అనరు. దాన్ని మీరు చేసేది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు. అర్థం ఎందుకు కనిపెట్టలేదు? మరి శాస్త్రాలు ఎందుకు అంత పెద్ద శాస్త్రాలు మీకు కనిపెట్టి పేపర్లో ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక నాతో మాట్లాడతారు పిచ్చి మాటలు. రామకృష్ణ గారు మీరు పేపర్ సబ్మిట్ చేసేయండి. ఆల్రెడీ మీరు డయాబెటీస్ 1000 పేపర్లు ఉన్నాయి, 1,00,000 పేపర్లు ఉన్నాయి, బీపీ మీద 1,00,000 పేపర్లు ఉన్నాయి, థైరాయిడ్ మీద 1,00,000 పేపర్లు ఉన్నాయి. తగ్గినాడు ఒక్కడు కూడా లేడే. ఏదో సామెత ఉందిగా, అందరూ వెజిటేరియన్లే, గంపలూరులో ఒక్కడు కూడా లేదు. అందరూ వెజిటేరియన్ గంపలూరులో ఎట్ట మయమైంది? ఎవడో తింటేనే మయమైంది. ఖచ్చితంగా అంతేగా అయింది. నువ్వు మళ్ళీ ఇది మాట్లాడితే అంటాడు, ఒక వ్యవస్థ కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని అంటారు డయాబెటీస్ టైప్ 2 కనిపెట్టడానికి మేము ఆపరేషన్ చేసి ఏదో పేగు కోసేసి చిన్న పేగుకి పెద్ద పేగు ఒక పైపు వేస్తాం, 6 నెలలకు ఒకసారి పైపు మార్చుకోండి, మందులు వేసుకొని పర్లేదు అంటారు. డయాబెటీస్ టైప్ 2 అరికట్టండి. ఎందుకు? జస్ట్ మొదటి రోజే మందులు పెంటకుప్పల బారేసి, మీరు ఇచ్చే మందులు పెంటకుప్పల బారేసి నా డైట్ మొదలు పెడితే మొదటి రోజే పోతుందిగా షుగరు. చెప్పాక వెనకటికొకడు జపాన్ వెళ్ళి 20 కోట్లు పెట్టి మిషన్ కొనుక్కొచ్చి అన్నాడంట. ఎందుకురా ఏం చేస్తున్నా మిషన్ అంటే అరటి పండులు వస్తున్నాడంట. ఎందుకురా అరటి పండులు అవటానికి తొక్క చేతి వచ్చుకొచ్చుకన్నారంట. అట్టానే ఉంటుంది, అర్థమైందా? సో ఇది ఇలాంటి చెత్త. ఎందుకు నువ్వెందుకు కనిపెట్టాలి? టైప్ 2 కంట, టైప్ 1 కంట ఐలెట్ సెల్స్ అంటే ఎవడో చచ్చిపోతాను ఏదో చేస్తారు, డొనేషన్లు ఇస్తారు కదా, అవి తీసుకురండి బయటికి తీసి వాటిని లివర్లోకి ఎక్కిస్తారండి. ఐలెట్ సెల్స్ ఒక పద్ధతి. లివర్లో కంటే మన అంటు కట్టినట్టు ప్లాంట్ ఇంప్లాంట్ చేస్తారు. అది లివర్లో అది పాతుకుపోయి పెరిగి అక్కడి నుంచి ఇన్సులిన్ రిలీజ్ చేస్తారట. ఏ ఆర్గాను ఇన్సులిన్ రిలీజ్ చేయాలి? ప్రకృతి ఏం ఏర్పాటు చేసింది? ప్రకృతి ఏం ఏర్పాటు చేసింది? నిన్ను ప్యాంక్రాస్లో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ చేయాలని నేను ఉద్దేశించబడి, నువ్వు దాన్ని ఎవరి దగ్గర నుంచో తెచ్చి కడిగి తెచ్చి పోనీ అక్కడ పెట్టావా? అక్కడ పెట్టలా, వేరే లివర్లో పెట్టి దానికి అంటు కట్టి, అంటే నువ్వు మామిడి చెట్టుకి నువ్వు వంగ చెట్టుకి అంటు కట్టి, మామిడి చెట్టుకి వంకాయలు కాయచాలి తాపత్రయం ఏంటి? నువ్వు మామిడి చెట్టు ఇదేంటి అసలు టెక్నాలజీ అయితే వంగ చెట్టు విడిగా పెట్టుకోవచ్చుగా. కరెక్ట్. అవును. ఎందుకంత కర్మ?
ఎందుకు ఇలాంటి వికృతమైన ప్రయోగాలు చేస్తున్నావు? అంటే ఇవి తెలిసి వీళ్ళు ఇంత నాలెడ్జ్ ఉండి ఎట్లా మిస్టేక్స్ డబ్బు జరుగుతున్నాయి సార్? డబ్బు. ఓకే ఇప్పుడు నేను చెప్పిన మోడల్లో మనీ లేదు. ఓకే నీది ఎవరికి కావాలి తగ్గటం, క్యాన్సర్ తగ్గడం ఎవరికి కావాలి, డయాబెటీస్ తగ్గడం ఎవరికి కావాలి. డయాబెటీస్ గురించి నా ఛాలెంజ్ తెలుసు కదా, నీ తగ్గినాడు చూపిస్తే మీ బతుకు 2 కోట్లు ఇస్తానని చెప్పాను. అదే అదే నా మూలం ఎవడ తగ్గపోతే 2 కోట్లు ఇస్తాను ఛాలెంజ్ చేశా. ఎందుకు ఒక్కడిని దూరం రాలేదు? ఈవెన్ టైప్ 1 కూడా మొదటి రోజు పెంట కుప్పలు ఇన్సులు పారగాలన్నా. ఇప్పుడు ఇంత మంది ఉన్నారు సార్. ఒక Acting. క్వశ్చన్ అయితే, రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది, టెక్నాలజీ అనేది ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నాక కూడా దానికి కంప్లీట్ రూట్ కాజ్ కి ఎందుకు రావట్లేదు అసలు? కావాలని చేయట్లేదా లేకపోతే వీళ్ళు వ్యాపారం మోడల్ ఉంటేనే జరుగుతుంది అక్కడ. Okay. వ్యాపారం మోడల్ అమ్మాలి. ఆ, ఇదంతా మందుల కంపెనీలు శాసిస్తాయి. ఆహాహా. మొత్తం ఈ ప్రపంచాన్ని శాసించేది మందుల కంపెనీలు, ఇత్తనాల కంపెనీలు, ఆహారం కంపెనీలు శాసిస్తాయి. ఉమ్, ఉమ్, ఈ ఆహారం ఇండస్ట్రీ ఆహారాన్ని కల్తీ చేసి అజినమోటో లాంటి ఈ రెడీమేడ్ ప్లాస్టిక్ పదార్థాలు పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఉమ్, ఆరోగ్యాన్ని పాడు చేస్తే మందుల కంపెనీలు ఉమ్. అట్లా మళ్ళీ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా దాంట్లో దూరతారు. మళ్ళీ పెట్టుబడులు ఖచ్చితంగా దీంట్లో వ్యాక్సిన్లో దూరతారు, వీటిలో వాళ్ళు దూరతారు. కూడా వస్తున్నారు. ప్రపంచాన్ని కాపాడే ఉద్ధారకులాగా ముందుకు వస్తారు. అవును. వాళ్ళు డొనేషన్లు ఇచ్చే వాళ్ళ మందుల కంపెనీలకి, ఉమ్, వాళ్ళ మందుల కంపెనీకి వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇన్ని కుంభకోణాలు అంటే దారుణమైన కుంభకోణాలు. ఉమ్, ఉమ్, అది రూపాయి చేసే మందు ఉమ్, 1,00,000 రూపాయలకి అమ్ముతారు. ఉమ్. వీడేమంటాడు, మీకు నేను 2 రూపాయలకి ఇస్తుందని అంటాడు. మనకి నీ అమ్మ ఈ దాత మహాదాత ఈ ఎయిడ్స్ మందుల్ని 2,00,000 రూపాయలు చేసేదాన్ని 2 రూపాయలకి ఇస్తానని అంటాం. దేవుడు అంట. అక్కడ ఏదో ఆడి కంపెనీ అమ్మితే అది రూపాయి కాస్ట్ దానికి. ఈడ అప్పనంగా మొత్తం దేశాన్ని దోసుకుంటాడు. ఇట్లా ఉంటుంది ఇదంతా. వ్యాక్సిన్ తయారు చేయడానికి 5 నుంచి 6 రూపాయలు అవుతుంది. దాని మీద వేసే అట్టా లేబుల్తో కలిపి ఆ వాల్యూమ్కి, వాళ్ళతో ఉత్పత్తి చేసే వాల్యూమ్కి 5 నుంచి 6 రూపాయలు మంచిది. నేను చెప్పేది అట్టా, ఇంజక్షన్ బాటిల్, లోపల వేసే మందు కలిపి. దాన్ని ఎంత కన్నా మనం ఒకటి వేలల్లో అవసరాలకు కూడా ప్రజలను దోచుకుంటాం ఎందుకు? అది కాదు నిజమే. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, కరోనాకు మందు ఉందా అన్న. నువ్వు లేదన్నావు. లేనప్పుడు రోజు ₹1,00,000 బిల్లు ఎలా అయింది? మందు లేని చోట ఎలా అయింది? బుర్ర ఏమైనా బిజినెస్ అది అంటే వ్యాపారం తెలుసుకుంటే రూల్స్ మారిపోతాయి. మావాడు చిన్నప్పుడు గేమ్ ఆడేవాడు. గేమ్ ఆడినప్పుడు అంటే మనప్పుడు ఆడేనే కాదు, ఎవరైనా చిన్నప్పుడు మనం చూసేవాడు, నేను కూడా ఒక కుళ్ళుమొత్తం ఉంటుంది. అంటే మనం ఓడిపోతామని తెలిస్తే దానికి అనుగుణంగా రూల్స్ మారుస్తాం. అంటే ఒకసారి పోయినట్టుగా 2వ ఛాన్స్ ఉంటుందని రూల్స్ మారుస్తాం. చేస్తాం. నిజానికి ఒకసారి పోతే పోయినట్టే. కానీ నేను ఆడినప్పుడు నేను గేమ్ రూల్ అయినప్పుడు నేను ఏం చెప్తాను, నేను నాకు అనుకూలంగా ఉండటం కోసం. అలా కాదు, ఇలా ఉన్నప్పుడు దీనికి ఒక ఛాన్స్ అప్పటికప్పుడు రూల్ పుట్టిస్తా. అవతలాడు తెలియదు కదా రూల్ అంటాడు. ఈ మందుల కంపెనీలు చేసేది కూడా అదే. మామూలుగా మనకి ఏదైనా జబ్బు వస్తే ఏం చేస్తారు, ఆ జబ్బు తాలూకు మందే వాడాలి. ఇప్పుడు నీకు కడుపులో నొప్పి వచ్చింది, నేను సాటర్డే నెత్తా, ఓకేనా నీకు? తల్లపు బిళ్ళ నాట్ ఓకే కదా. అలా చెవిలో పోటు వస్తే లేకపోతే మోషన్స్ అయ్యే టాబ్లెట్స్ ఇస్తావు, నాట్ ఓకేనా? మరి నీకు కరోనా వచ్చినప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్ వస్తే నువ్వు మలేరియాకి తీసేసిన డ్రగ్లు, హెచ్ఐవికి తీసేసిన డ్రగ్లు, రొమటైడ్ ఆర్థరైటిస్ తీసేసిన డ్రగ్లు, ఇవన్నీ ఎందుకు వాడావు? వీళ్ళంతా ఎందుకు సర్టిఫై చేస్తున్నారు సార్? నాకు అదే అర్థమైతే. అదే చెప్తున్నా కదా, రెమిడిసివర్ అనేదాన్ని ఒక దేవుణ్ణి సృష్టిస్తారు. క్యాస్ట్ అవే అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో హీరో తప్పిపో ద్వీపంలోకి వెళ్తాడు. ఆ ద్వీపంలోకి వెళ్ళినప్పుడు ఆడికి ఫుట్బాల్, ఆడికి ఆ పొట్టు వచ్చినప్పుడు మిగులుతుంది. దాని మీద రక్తంతో మార్కు పడదు. దాన్ని వాడు ఒక ఫ్రెండ్ లాగా ఊహించుకుంటాడు. ఓకే, అంటే ఆడు ట్రావెలింగ్ చేయటం కూడా మాట్లాడటానికి ఆ చెయ్యే ఒక ఫ్రెండ్ లాగా. అట్లా వీళ్ళు లేదా అట్లా కోయాళ్ళు ఒక రాతిని దేవుళ్ళలాగానో, ఒక చెట్టుని దేవతలాగానో, ఒక జంతువుని దేవతలాగానో చేసినట్టుగా వీళ్ళు అవసరానికి తగినట్టు ఒక దేవతను తీసుకొస్తారు బయటికి. అప్పట్లో కరోనా టైంలో మన ఇండియాలో రెమిడిసివర్ అన్న దేవతను తీసుకొచ్చారు. 800 రూపాయలు చేసేదాన్ని దాన్ని తీసుకెళ్ళి ఎన్ని లక్షలకు అమ్మారో మనకు తెలుసు. మంతా చేసి తగ్గుతుందా? ఏమీ తగ్గదు. ఆ తర్వాత తెలిసింది ఏంటి, ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్లో రెమిడిసివర్ బాటిల్లోంచి తీసేసి సిలైన్ వాటర్లో డిస్టిల్ వాటర్ పెట్టేసిస్తే వచ్చిన చావు ఏంటంటే ఈ రెమిడిసివర్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికి ఒకే రకం వచ్చింది. ఇంకా వీళ్ళే బతికారు. డిస్టిల్ వాటర్ పెట్టించాడే బతికాడు, రెమిడిసివర్ ఇచ్చిన వాళ్ళు చచ్చారు. ఇది ప్రూవ్ అయింది. అది కొన్ని వేల మందికి కుంభకోణం అన్నమాట. అంటే 2 లక్షలకి 7 లక్షలకి అమ్ముతున్నప్పుడు ఏం జరుగుతుంది, మందు అయిపోయిన తర్వాత ఖాళీ బాగా చేస్తాలు ఉంటాయి కదా, నువ్వు వాటిని తిరిగి డిస్టిల్ వాటర్కి ఇచ్చి ఇది రెమిడిసివర్ అమ్మేస్తే ఎవడు చూస్తాడు? పైన లేబుల్ ఉంటే పైగా మనం చూపించారు కదా. అమ్మినా మరి ఎవడో పోలా, వాటర్ తాగినాడు ఎవడో పోలా, రెమిడిసివర్ ఇచ్చిన చాలా మంది పోయారు. మళ్ళీ తూచి అన్నారు కదా. ఇప్పుడు మొదటి రెమిడిసివర్ ఇది ఓకే అని చేసిన జైల్లో పెట్టామా? లేదు. ఇప్పుడు చాలా మందులు చూస్తాం మనం. ఆ మందులు ఎలా ఉంటుందంటే, ఈ మందు వేసుకున్నాం, ఈ మందు వాడిన వాళ్ళందరికీ ఇప్పుడు ర్యాంటాక్ అని ఆ మధ్య బ్యాన్ చేశారు. ర్యాంటాక్ అనేది మనకి పచారీ కొట్లో కూడా దొరికే ఒక ట్యాబ్లెట్. అంటే గ్యాస్ కోసం వీటి కోసం వాడేది. ఇది వేసుకుంటే క్యాన్సర్లు వస్తాయి అన్నారు. మరి దాన్ని పర్మిషన్ ఇచ్చినట్టు ఏం చేశారు? విదేశాల్లో అయితే ఎలాంటి తీసాడు బోన్స్ అంతా కనిపించేవారికి అక్కడే ఉంచేవాళ్ళు, నడు రోడ్లు కూడా తీసి. మన దేశంలో అడిగి ఇంకోటి అప్పు చెప్తారు. అర్థమైంది ఇలా ఉంటాయి. అంటే ఈ వ్యవస్థ ఈ దేశం అని కాదు, మందుల కంపెనీ, ఆహార కంపెనీలు కాలు పెట్టిన ప్రతి వ్యవస్థ అలాగే ఉంది. అలా ఇప్పుడు ఏం చేయాలి? చైతన్యవంతులైన ప్రజలు మన కాపాడటానికి ప్రభుత్వాలు, మీడియా రాదు.
ఇప్పుడు అంతెందుకు నువ్వు చూస్తున్నావు, నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా. డయాబెటీస్ టైప్ 2 ఒకటి తగ్గిందంటే ఇంత పెద్ద హెడ్డింగ్లు పెట్టి గొప్ప ఆవిష్కరణ, డయాబెటీస్ టైప్ 2 తగ్గుతుందని శాస్త్రవేత్తలు కనుక్కోపోతారని మనం పాపులర్ పేపర్లో నుండి చూస్తాం. నీ దగ్గర సంస్థలో పనిచేసేవాడు, ఆ కంపోజ్ చేసేవాడు ఫ్యామిలీలో 4 దగ్గర షుగర్ 15 ఏళ్ళ నుంచి వాడేవాళ్ళు. గ్యాంగ్రీన్ కేసు కాళ్ళు తీయాలని పెద్ద హాస్పిటల్ చెబితే ఆడు పరిగెత్తున్నాడు. కనీసం నీకు తెలిసే విషయం, ఓహో విఆర్పిడి సేవ తగ్గిందా అని నువ్వు అంటున్నావు. నీకు వ్యక్తిగత అవసరం వస్తే నువ్వు మీడియా ఓనర్ అయిన కూడా నా దగ్గరికి వస్తున్నావు. నువ్వెందుకు నీ పేపర్లో ఇదిగో రామకృష్ణ గారు నేను 1000 మంది తగ్గింది, మందులు ఎందుకు అని ఇవేంటి వేస్తే నీకు యాడ్లు రావు, హాస్పిటల్ యాడ్లు అయిపోతుంది. వీళ్ళని పోషించేది కార్పొరేట్ యాడ్లు, తెలుసు కదా. ఇదంతా ఒకటి బిజినెస్. ఇప్పుడు నాకు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ అంటే నేను వ్యవస్థనంట అన్నప్పుడు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు ఛానళ్ళ ఓనర్లు ఫోన్ చేసి మీరు ఇది అంటాం, లేకపోతే చాలా ఉన్నత స్థాయి వీళ్ళతో ఫోన్ చేయించి మీరు ఇద్దు రామకృష్ణ గారు మాకు వ్యతిరేకం చేస్తున్నాడు అని వాళ్ళతో చెప్పిన అబద్ధం ఏంటి? మళ్ళీ వాళ్ళకి నా మీద అభిమానం ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు నా చేసినాళ్ళే. కానీ నన్ను ఆపాలంటే ఏం చేయాలి? రామకృష్ణ గారు వ్యాక్సిన్ వ్యతిరేకంగా చెబుతున్నాడు, వద్దని చెబుతున్నాడు అని ఒక ప్రచారం చేసి కాదయ కొన్నాళ్ళు ఆయన కాపాడని ముఖ్యమైన స్థానాల్లో వాళ్ళకి చెప్పించడం. నేనంటాను, ఇంత చదువు నువ్వు ఇంత హోదాలో ఉండి ఎందుకురాగా సిగ్గులేని బతుకు దీంట్లో సావచ్చు కదరా. ఒక చిన్న సామాన్యుడు గురించి ఆన్సర్ చేయలేక అనైతిక పద్ధతులకు వచ్చావంటే కర్ణుడు యుద్ధం చేస్తానంటాడు, నువ్వు సూతసూత్రుడు అంటారు. అప్పుడు దుర్యోధనుడు అంగరాజ్యం ఇచ్చి చేస్తాడు. ఆ సీన్ మనకందరూ పాపులర్, అంతే కదా. అర్హత కావాలా? అర్హత ప్రామాణికమా అని అడుగుతాడు. అర్థమైందా? ఇలా ఉంటాయి ఈ మాయాజాలం మొత్తం అలా ఉంటుంది. ఈ పరిస్థితులు ఎవరిని కాపాడుకోవాలి? ఎవరెవరు కాపాడుకోవాలి? మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థలో ఉన్నప్పుడు అన్యాయాల మీద పోరాటం చేయడానికి కొన్ని సంస్థలు ఉంటాయి, జనవిజ్ఞాన వేదికలు కానీ హేతువాద సంఘాలు కానీ. ఇలాంటి ప్రజల్లో శాస్త్రీయ విషయాల మీద అవగాహన కల్పించి ప్రజల్లో మూఢనమ్మకాల మీద పోరాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ వైద్యుల్లో నుండే మూఢనమ్మకాల మీద ఎవరు పోరాడాలి? వాళ్ళు పోరాడాలి కదా. వాళ్ళు పోరాడరు. వాళ్ళు వేసే బిస్కెట్లు కనుక్కోండి, లేదా వాళ్ళ గ్రూప్లో ఉండే మొహమాటాలు అనుకోండి. అందరూ బిస్కెట్లే నేను అన్నాం, ఒకళ్ళిద్దరు బిస్కెట్ గాళ్ళు ఉంటారు, వాళ్ళు తప్ప ఎక్కువ మంది ఏంటంటే మొహమాటాలు. అంటే నువ్వు పైన ఆడెవడో చేత ఒక వైద్యం చేసి ఇలా చేసేవాడిని బీపీ చూస్తున్నాడు అని అంటే నువ్వు ఇలా తిప్పేలా చేస్తావరా, టెలిమెడిసిన్ ఎలా చేస్తావరా అని వాడిని పోట్లాడేవాడు. నేను ఓపెన్గా వచ్చి అల్లోపతికి సంబంధించిన సవాల్ చేసి మందులు పెంట కుప్పల పారాయణ అని చెప్పా. నా మీదకి వచ్చి డిబేట్ కూర్చుని ఎట్టా పారేయాలి, మా ముందు ఇది కరెక్టు, నువ్వేదో 2 కోట్ల ఇవ్వు లేకపోతే నువ్వు వెళ్ళిపోతావా, లేదా నా మీద ఒక కేసు పెట్టి జైల్లో పెట్టి ప్రయత్నం చేయొచ్చు. మరి తోక కింద కంటే మడిచి పారిపోయి ఈస్ట్రోజన్ గాళ్ళు. దీనికి మీరు ఇంత పెద్ద ఛాలెంజ్ చేస్తున్నప్పుడు సార్, ఇప్పుడు డాక్టర్స్ కావచ్చు ఎందుకు చేస్తాను ఈ ఛాలెంజ్? ఛాలెంజ్లో నేను 2 కోట్లు పందెం కట్టుకుందాం, లేకపోతే నాకనంటలా బహుమతి ఇస్తాను. అవునవునవును. అసలు అవన్నీ అవసరం, నేను మొత్తం నా ఆస్తులని రాసిచ్చి వెళ్ళిపోతా ఫీల్డ్లోంచి. నీకు సింపుల్ గా ఏం చేస్తలేదు, నువ్వేం ఎదురు డబ్బేం కట్టవసలేదు, అవసరం లేదు. నా ఛాలెంజ్ తీసుకో, నువ్వు పెద్ద తోపుగాడు. వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు అనేది ఇక్కడ పాయింట్. ప్యాంట్లు తడిస్తాయి కదా నిజాన్ని ఎదుర్కోవాలంటే. ఓకే, నిజాన్ని బుకాయించడం తేలిక, మీరు అన్నట్టు ఎదుర్కొనడం కష్టం. సింపుల్ ప్రూవ్ చేసే అయిపోద్ది. అదే కదా, నువ్వేదో చెబుతున్నా. ఇప్పుడు అశాస్త్రం నువ్వు చాలా ప్రూవ్ చేస్తావుగా. ఒక సాయిబాబా లింగం తెస్తాడు, వీడు మోసగాడు, లింగం కాదు పెద్ద తీయని అడుగుతున్నావు కదా, అంటున్నావు కదా. చేయి నువ్వు పెట్టి టెస్ట్ పెట్టు, అల్లోపతి టెస్ట్ మొదలు, ఎంత సింపుల్ కదా, 5 నిమిషాల పని. నువ్వే ఉన్నావు, ఆ ఏదో సంఘం పకోడి కానీ తీసుకొస్తావు, నన్ను రమ్మంటావు. అతను వస్తావు, డాక్టర్ రిపోర్టులు తెమ్మను, నేను రిపోర్టులు తీసుకొస్తా, నీ ఇష్టం వచ్చిన ల్యాబ్ టెస్ట్ చేసుకుందాం, లేదా నీ దగ్గర సమక్షంగా పెట్టి నువ్వు 50 మంది, నాలో 50 మంది తీసుకుందాం. డయాబెటీస్ 3 నెలల తర్వాత ఎవరికొందో చెక్ చేద్దాం. నువ్వు లేకపోతే నువ్వేం చేస్తావు? ఇప్పుడు నువ్వు తీసుకురా, మందులతో దగ్గర ఒక్క రికార్డు తీసుకురా, నేను లేనాళ్ళు 1000 మందిని తీసుకొస్తా, రిపోర్టులు తీసుకొస్తా. అబద్ధం చెప్పగా. రిపోర్టులు ఎందుకు అబద్ధం చెప్పవు అంటే, ఇప్పుడు సపోజ్ మీ మావయ్య ఉన్నాడు ఉదాహరణకి, సనెక్స్, ఈయన 20 ఏళ్ల నుంచి HbA1c రికార్డులు అన్ని ప్రతి నెల నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నా డైట్ 3 నెలలు చేశాడు, తగ్గింది. 20 ఏళ్ల నుంచి రికార్డులు అయితే నీకు ఉన్నాయన్నీ ఉంటాయి కదా నీ దగ్గర, ఉంటాయి. ఏం డెనా చేయవుగా. తర్వాత వచ్చేటప్పటికి నీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రికార్డ్స్ ఉంటాయి. ఉంటే తెలిసిపోతుందిగా, ఇది ఇన్నాళ్ళు 20 ఏళ్ళ తగ్గింది, 3 నెలలు తగ్గదుగా. కంపారిజన్ అర్థం, అంటే కంపారిజన్ అర్థమవుతుందిగా. డైట్ చేసాడు అనేది 20 ఏళ్ళ తగ్గింది, ఇప్పుడు ఎడుగు HbA1c 5.1కి వచ్చి వాళ్ళు అండం తింటున్నా కూడా ఆ షుగర్లు 100లోనే ఎలా ఉంటున్నాయి, అది 4-5 ఏళ్ళ నుంచి ఎలా ఉంటున్నాయి, అది చూస్తే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందిగా, అర్థమైపోతుందిగా. నువ్వు ఎందుకు పారిపోతున్నావు? మీరు అన్నట్టు మరి సంఘాలు ఇవన్నీ ఉన్నాయి, దీని మీద వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేరు? మీడియా రెస్పాండ్ అవ్వాలి అవ్వదు. మరి బిస్కెట్లు ప్యాంట్లు తడవటం. ఇప్పుడు అన్యాయాన్ని తెచ్చుకుంటే చిన్న స్థాయిలోనే వీళ్ళు పోరాడేది, చిన్న స్థాయిలో పోరాడతారు, పెద్ద స్థాయి కాదు. అర్థమైందా? అంటే నేను ఉదాహరణ చెప్తా, నీ దాకానే చూసుకుంటే అందులో స్వలాభం, నీ పక్కన ఉన్నాడు నీ ఫ్రెండ్స్ ఇచ్చకం పోకూడదు, వాళ్ళ వ్యాపారాలు పోకూడదు వరకే ఏదైనా మాడతారు. మరి దీనికి ఒక కంప్లీట్ సొల్యూషన్ ఏంటి? ఏం లేదు, ప్రజలు చైతన్యమే. అంటే జనాలు మారడం, పోరాటం అనేది గుర్తుపెట్టుకో, ప్రజలు తెలుసుకుని పోరాడాలి ఎప్పుడైనా సరే. ఒక నిజం ఎప్పుడూ ఉంటుంది,
ఇప్పుడు పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తే 1 గంట సేపు మంచిది అని తెలియని మనిషి ఉంటాడా? ఉండడు. హైదరాబాద్ జనాభా సపోజ్ 1 కోటి మంది ఉన్నారనుకో, హైదరాబాద్ జనాభాలో 1 కోటి మందికి తెలుసు పొద్దున్నే లేచి 1 గంట వాకింగ్ చేస్తే మంచిది. అవును. కానీ వాకింగ్ చేసేవాడు సంఖ్య 1,00,000 కూడా దాటితే, అంటే 98 లక్షల మంది మెజార్టీ చేశారు కూడా అది కరెక్ట్ అవుతుందా? 1,00,000 చేశారు కాబట్టి మైనార్టీ కాబట్టి వీళ్ళకి తెలియదు తప్పు చేశారు తప్పు అనుకుంటావా? చేశారు. అలా ఎప్పుడూ ఉండదు. ఆచారాలు ప్రపంచంలో ఉంటాయి. మంచిని దక్కించిన వాడు తక్కువ మందే ఉంటారు. ఉమ్. నువ్వు చిన్నప్పుడు చదివిన స్కూల్లో నీతో కూడా 100 మంది క్లాస్మేట్స్ ఉంటారు. ఆ 100 మందిలో ఒకడో ఇద్దరు డాక్టరో ఇంజనీర్ అవుతారు, లేదా 10 మంది అవుతారు. 90 మంది సామాన్యులుగానే బతుకుతారు. ఆ సామాన్యులుగా బతకడానికి లేదా అసామాన్యంగా బతకడానికి వీళ్ళు ఉండే వనరులు అవకాశాలు ఒకే అవకాశం ఉంది. ఎవడెవడు ఆపల, వాళ్ళ మైండ్ సెట్లను బట్టి అలా మారుతుంది. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం ఉంది అని గ్రహించి ఓపెన్ మైండ్తో బ్రాడ్ మైండ్తో వచ్చి చేయించుకున్నాడు, వాడు బాగుపడతాడు. లేనాడు ఆడి కర్మ మందులేసి కనిపిస్తాడు. సో క్యాన్సర్ రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నప్పటికీ సో అసలు ఎందుకు క్యాన్సర్ ఇంత విర్రవీగుతుంది? అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్యాన్సర్ వస్తుంది మనం చూస్తున్నాం. సో ప్రాపర్ డైట్ ప్లాన్తో క్యాన్సర్ని తగ్గించుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? డైట్తో మాత్రమే తగ్గుతాయి. విఆర్కే డైట్ ఇప్పుడున్నట్లో ప్రపంచంలో కల్లా బెస్ట్ డైట్ విఆర్కే డైట్తో మాత్రమే అన్నిటికంటే బాగా తగ్గుతాయి. దీని నిదర్శనం కూడా దాంకో న్యూట్రిషనిస్ట్ చైనా ప్రభుత్వం నాకు ఇచ్చిన అవార్డు, నేను క్యాన్సర్ పట్ల సాధించిన విజయాలు కానీ అసలు నాకు ఎందుకు తగ్గుతుంది? ఈ క్వశ్చన్ నువ్వు ఫస్ట్ తీసుకోవాలి. నాకు క్యాన్సర్ ఎలా తగ్గుతుంది? ఇప్పుడు ఊళ్ళో ముసలం మీద గెలవలేడు, ఒలింపిక్స్కి వెళ్ళి పోటీ చేయగలడా? లేదు కదా. అలానే ఇప్పుడు డయాబెటీస్ ఉంది, మందు ఉందా? బీపీ థైరాయిడ్ మందు లేదు. మరి క్యాన్సర్ పెద్దదా, డయాబెటీస్ బీపీ ఈ పెద్దయ్యా? పిల్ల జబ్బు దీనేక తగ్గించలేనాడు, క్యాన్సర్ తగ్గించారంటే చెవులో పూలు వెంటనే మేము వాళ్ళకి ఎందుకు తగ్గవు? ఇంకా చాలా పిల్ల జబ్బులైన డయాబెటీస్కి బీపీకి గ్యాస్కే మందు కొనుక్కోలేదు, వాడు క్యాన్సర్ కనుక్కోవాలంటే నువ్వేలా నమ్ముతావు? ఆడి కనుక్కోలేదు కాబట్టి దానికి కూడా కనుక్కోలేడు. నాకెందుకు తగ్గుతుంది? నాకు డయాబెటీస్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది. 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళకి హార్మోన్స్ సెట్ పిల్లలు కలుగుతారు, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గుతాయి, ఎస్ఎల్ఏలు తగ్గుతాయి, సిస్టమిక్ స్క్లెరోసిస్, మయోసైటిస్లు, ఇలాంటి ఆటోఇమ్యూన్ డిసీజులు, అసలు సురియాసిస్లు, ఎగ్జిమాల్ లాంటి క్రానిక్ 30-40 ఏళ్ళని తగ్గుతాయి, డయాలసిస్కి వెళ్ళి బయటకు వస్తారు. ఇన్ని తగ్గుతాయి కాబట్టే ఇది కూడా తగ్గుతుంది. ఇది కూడా అందుకే ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బాడీ గుర్తుపెట్టుకో, ఇన్ని చేయగలిగినాడు అని 100 కుస్తీ పోటీలు గెలిచిన 101 గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ కుస్తీ పోటీలు గెలవనాడు డైరెక్ట్ గెలవగలటం సాధ్యం అవుతుందా? ప్రాబ్లం. 100 శిఖరాలు ఎక్కినాడు, ఇంకో శిఖరం కూడా ఎక్కుతాడు. ఏ శిఖరం ఎక్కలాడు? ఊళ్ళో కనీసం 4 మెట్లు ఎక్కలేనాడు, శిఖరంగా డైరెక్ట్ ప్లాన్ చేస్తే ఏమవుతాడు? కుప్పకొలుతాడు. ఎక్కడ లోపం వస్తుంది? నేను సరిచేసే విధానం రూట్ కాజ్. వాళ్ళ మోడలు సిమ్టమాటిక్, నీకు వచ్చిన సిమ్టమ్ తొక్కేయాలి. ఇప్పుడు కీమోథెరపీ చేస్తారు, సర్జరీ చేస్తారు, అలాంటి రేడియేషన్ ఇస్తారు. ఈ 3 50 ఏళ్ళ నుంచి ఉన్నాయి. 50 ఏళ్ళ క్రితం ఉన్నాయిగా, ఇవాళ కనిపెట్టిన ఆవిష్కరణ కాదుగా. మరి స్టీవ్ జాబ్స్ ఉన్నాడు అమెరికాలో, ఇంకా అనేక మంది ప్రముఖులు ఉన్నారు. క్యాన్సర్తో మన తెలుగులో సినిమాలో చనిపోయిన వాళ్ళందరూ కూడా రామానాయుడు దగ్గర నుంచి కృష్ణ గారు ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్తో చనిపోయి తెలుసు. అనేక మంది సెలబ్రిటీలు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఉన్నాళ్ళు, ఉన్న స్థానాలంతా క్యాన్సర్తో పోయారు, రాష్ట్రపతులు అందరూ. మరి క్యాన్సర్కి మందేది? మందు ఉంటే ఎన్టీ రామారావు గారి భార్య దగ్గర నుంచి ఇంతమంది ఆ రోజు ఈ 3 అప్పుడు ఉన్నాయి, సర్జరీలు ఉన్నాయి, ఇదే కీమోథెరపీ ఇదే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ ఏమీ లేవు. ఇంకా మోసాల్లో ఇమ్యూనోథెరపీలు పెరిగినాయి తప్ప, టార్గెట్ థెరపీలు ఇంకా మోసాలు పెరిగినాయి తప్ప, ఆ బేసిక్ 3 ఇప్పుడు చేస్తున్నారు కదా. మరి ఎందుకు వీళ్ళందరూ కాపాడలేకపోయారు? ఎందుకు కాపాడలేకపోయారు? నువ్వు లక్షణం తీసినా షుగర్కి నువ్వు కొంతకాలం చేసి 20 ఏళ్ళు 25 ఏళ్ళు నేను ఎట్టగలవు. గ్యాస్ అనేది లక్షణం తీసినా ఆ మందు ఇచ్చి కొంతకాలం చేస్తే అది సంపద కాబట్టి. కానీ క్యాన్సర్ అనే లక్షణం తీసినా మాత్రం ఉపయోగం లేదు, ఆ రోగం నేను చంపేస్తుంది కాబట్టి. అందుకని నేను డెత్స్ వస్తున్నాయి. అక్కడ సిమ్టమే తీసి నువ్వు ఇక్కడ సిమ్టమ్ తీస్తే ఏమవుతుంది? అసలు క్యాన్సర్ వైద్యంలో లోపం ఏంటో నేను చెప్పనా? ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక వ్యాధి నీకు వచ్చిందనుకో, ఆ వ్యాధికి నువ్వు చికిత్స తీసుకుంటున్నప్పుడు నువ్వు ఆ చికిత్సలో భాగంగా నీకు చాలా ఎనర్జీ వస్తుంది. మొదట నువ్వు చాలా నీరసంగా వెళ్ళాడు, హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఇలా వస్తుంది. మెంటల్ ఫీలింగ్ అనుకుంటావే సార్? కాదు అలా వస్తుంది. అంటే రోగం తగ్గిపోవడంలో భాగంగా ఇప్పుడు ఒక జ్వరం వచ్చి 105 జ్వరంలో నువ్వు ఇలా ఉన్నప్పుడు 105 ఆ డయేరియాలు మోషన్స్ ఉన్నప్పుడు ఎన్నప్పుడు అవన్నీ కంట్రోల్ అయ్యి నువ్వు జ్వరం తగ్గిపోయి 98.4కి వచ్చి మంచి వచ్చినప్పుడు నడిచి వెళ్ళడానికి తేడా ఉంటుంది కదా. ఉంటుంది. మరి క్యాన్సర్ వైద్యం ఏంటి? క్యాన్సర్కి వెళ్ళే ముందు పుల్లాకి వెళ్ళినాడు, నెత్తి మీద జుట్టు ఊడిపోయి. అసలు నెత్తి మీద జుట్టు ఏ సందర్భంలో ఊడిపోతుంది? ఏ మనిషికైనా. ఇప్పుడు నువ్వు నీకు జుట్టు ఊడాలి, ఎప్పుడు ఊడుతుంది? ఇప్పుడు నెత్తి మీద జుట్టు అంతా ఏ జబ్బు చేసినా కూడదు. నీకు గుండె జబ్బు వచ్చినా కూడదు, కిడ్నీ పోయినా కూడదు, లివర్ సిరోసిస్ వచ్చినా కూడదు, జ్వరం వచ్చి ఏమొచ్చినా కూడదు కదా. ఎప్పుడు కూడా చచ్చినప్పుడు మన శవంతో పాటు కాలుతుంది జుట్టు. అలాంటి జుట్టు నువ్వు ఒక ట్రీట్మెంట్ అవగా నెత్తి మీద బొచ్చు ఊడిపోయిందంటే
నువ్వు అది ఎంత శరీరం లోపల హాని జరిగితే జుట్టు వెళ్ళిపోయింది. అంటే అది కూడా ఇప్పుడు మనకి డేంజరే. అది ఎంత డేంజరు. అవును. ఇప్పుడు నీ ఏళ్ళు నొప్పి తగ్గాలి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ సెగ్గడ్డు వచ్చింది, అవును, దాని ఇక్కడ దాకా నరకటం పరిష్కారమా? కాదు. అదేంటి ఏళ్ళు నొప్పి తగ్గిందిగా, దీన్ని తీసే ఏళ్ళు నొప్పి ఎలా తగ్గాలి, ఎట్ వాట్ కాస్ట్? అది ఎంతవరకు వేలుగా తగ్గాలి. అవును. నీ కడుపులో నొప్పి తగ్గించే మార్గం అంటే చెవులో పూట తెప్పించి కడుపులో నొప్పి తగ్గించడం కాదు. నీ కడుపులో నొప్పిని ఇండిపెండెంట్గా తగ్గించాలి. అది నేను కోరుకునేది, ఒక రోగి కోరుకునేది అది. నువ్వేంటి అలా బోనస్లు ఇస్తున్నావు దానికి? నీరసపడిపోయినాడు ఎలా తగ్గుతుంది? ఒక రోగం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోగం వస్తే ఎవరైనా ఎలా దాన్ని ఎదుర్కొంటుంది? మన రోగనిరోధక శక్తి దాని మీద ఫైట్ చేస్తుంది, అంతే కదా. నీకు జ్వరం వచ్చినా, ఒక కడుపులో నొప్పి వచ్చినా, నీ ఒంట్లో వైరస్ చేరినా దాని మీద ఫైట్ చేసేది నీ ఒంట్లో ఉండే రోగనిరోధక శక్తి, మన ఇమ్యూనిటీ. అంటే ఇమ్యూనిటీ పెరిగితే, రోగనిరోధక శక్తి పెరిగితే రోగాలను సమర్థంతో ఎదుర్కోగలుగుతాం. అంటే మన సైన్యం యొక్క బలం పెరిగితే విదేశీ శక్తుల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతాం కదా. నువ్వేంటి ఇమ్యూనిటీని పడేస్తే రోగం తగ్గుతుందంటావేంటి? నువ్వు ఇమ్యూనిటీని పడేస్తే రోగంతో ఎవడ పేరాడతాడు? ఇప్పుడు మనం ఉన్నాం, ఇటు పాకిస్తాన్ చైనా ముప్పు ఉంది, అమ్మో సైన్యానికి బోల్డ్ డబ్బులు అవుతున్నాయి, నీ సైన్యం మొత్తం బలం తీసేసి ఓ 10 మందిని 20 మందిని ఉన్న బోర్డర్ దగ్గర గస్తీ కాపలా పెట్టినట్టు పెట్టామనుకో, సైన్యాన్ని పీకేసి ఏం జరుగుతుంది? తర్వాత మనకే హాని కదా, తుక్కు కింద కొడతాయి మిగతా వచ్చి కదా. నీ ఇమ్యూనిటీ చచ్చిపోయిన రోగం మరింత విజృంభిస్తుంది కదా. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోయావు? ఇమ్యూనిటీని చంపి రోగం తగ్గించడం ఏంటి? అసలు ఎందుకు మర్చిపోయారు? అసలు బేసిక్స్కి ఎందుకు దూరం అవుతున్నారు? ఒక ఇమ్యూనిటీ పెరిగి వెళ్ళాలి. ఇప్పుడు ఒక కారు రేసులో వెళ్తాయి కదా, ఇది క్యాన్సర్ కారు అనుకో, దీని పక్కన ఇమ్యూనిటీ కారు వెళ్తాయింది, ఇమ్యూనిటీ కారు వెళ్తాయింది. నువ్వు ఈ కారుని, ఇమ్యూనిటీ కారుని మరింత స్పీడ్గా పోనెత్తే దీన్ని క్రాస్ చేసి ఆపగలవా? దీనికంటే స్లో చేస్తే దీన్ని తగ్గిస్తే నువ్వు దాన్ని ఆపగలవా? దీన్ని స్పీడ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఈ కారుని ఆపాలంటే, క్యాన్సర్ కారుని ఆపాలంటే ఇమ్యూనిటీ కారు మరింత బలంగా ఉండాలి. అవును, మరింత పెరగాలి. నువ్వేంటి ఇమ్యూనిటీ తగ్గిస్తున్నావు? ఓకే, నువ్వు రేసులో ఇమ్యూనిటీ వెనకబడితే క్యాన్సర్ ఏమవుతుంది? మరింత వేగం దూరం పెరుగుతుంది. మరి విఆర్కే గారి డైట్ క్యాన్సర్ని తట్టుకునేలాగా ఏం డైట్ ఉందండి క్యాన్సర్ కోసం? ఫస్ట్ మెటబాలజీ మార్చాలి. ఓకే, అసలు ప్రపంచం మొత్తం ఫెయిల్ అవడానికి, విఆర్కే డైట్ సక్సెస్ అవడానికి కారణం అంటే వైద్య విధానాలు. మీరు ఏ విధానం తీసుకోండి, వైద్య విధానాలు. ఈ ప్రపంచంలో మెటబాలజీ మార్చేది నేను ఒక్కడనే. ఉదాహరణకి మీకు బాత్రూమ్ ఉంది మీ ఇంట్లో, నీ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బెడ్రూమ్లో, నువ్వు 20 ఏళ్ళు వాడావు, అది వాళ్ళు రిపేర్కి వచ్చింది, బాగు చేస్తున్నారు, వర్క్లు మొత్తం రెనోవేట్ చేస్తున్నావు, నీ అటాచ్డ్ బాత్రూమ్ని రిపేర్ చేస్తున్నావు, వర్కర్స్ వచ్చి పని చేస్తున్నారు. ఇప్పుడు నీకు టాయిలెట్స్ అవసరం వచ్చింది, నువ్వు ఆ బాత్రూమ్కి వెళ్తా, వాళ్ళు పని చేస్తూ ఉండగా, వర్క్ జరుగుతూ ఉండగా వెళ్ళగలవా? నీ సిగ్గు లేకుండా నువ్వు వెళ్తే ఆ వర్క్ జరుగుతుందా? జరగదు. నువ్వు 1కో 2కి వెళ్తాడు, ఆ వర్కర్ వర్క్ చేస్తాడా? చేయడు. మరి నువ్వు ఆపుకుంటావా నెల రోజులు? లేదు. ఏం చేస్తావు? ఇంకో సొల్యూషన్, ఇంకా వేరే అంటే ఆ నెల రోజులు ఆ రిపేర్ చేసే దాన్ని వాడకుండా ఇంకో దానికి వెళ్తావు. ఇప్పుడు నీ కారు సర్వీసింగ్ ఇచ్చావు, 4 రోజులు పడుతుందండి మొత్తం ఓవరాల్ సర్వీస్ చేసిస్తాడు. సాయంత్రంకి వెళ్ళి మామిడి సినిమాకి వెళ్ళి కారు ఇమ్మంటావు, ఆడు కారు ఇస్తాడా? ఒకళ్ళు ఎవడో నువ్వు నా కారు అడగటానికి నా కారు ఇచ్చేయని లాక్కెళ్తే సర్వీస్ అవుతుందా? దీన్ని బట్టి నీకు అర్థమయ్యేది ఏంటి? ఒక బాత్రూమ్ను రిపేర్ చేస్తూ ఉండగా దాన్ని ఉద్దేశించిన పర్పస్కు నువ్వు వాడటం జరిగితే ఆ రిపేర్ జరగదు, నువ్వు వేరే చేసుకోవాలి. ఒక కారు సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఆ కారు నువ్వు వాడటం కుదరదు, ఆ టైంలో నువ్వు ప్రత్యామ్నాయ రవాణా మార్గం నువ్వు చూసుకోవాలి. ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గం నువ్వు చూసుకోవాలి కదా. నువ్వు అలా రిపేర్ అవ్వదు, నీకు తెలుసు కదా. అలానే మన శరీరంలో 2 మెటబాలిజీలు ఉన్నాయి. మనం గ్లూకోజ్ మెటబాలిజీ ఉన్నాం. ఈ గ్లూకోజ్ మెటబాలిజీ దుర్వినియోగంగా సంభవించిన అనర్థాలు ఇవన్నీ దీంట్లో ఉండగా అనర్థాలు. గ్లూకోజ్ మెటబాలిజీలో ఉండగా సంభవించిన అనర్థాలని నువ్వు అదే గ్లూకోజ్ మెటబాలిజీ ఉండగా నువ్వు ఎలా రిపేర్ చేస్తావు? ఓకే, అక్కడ నీ తెలివితేటలు బాత్రూమ్ వచ్చాక. ఇంకో స్ట్రైట్ క్వశ్చన్, నీ దేవుడు నీకు 2 కాళ్ళు ఇచ్చాడు. నీ దేవుడు, నేనైతే నేచర్ అంటే దేవుడు నమ్మను కాబట్టి, నువ్వు దేవుడు అంటే దేవుడు, నేచర్ అంటే నేచరు. నీకు 2 కాళ్ళు ఉన్నాయి, ఒక పర్పస్ ఉంది, నిలబడతావు, నడుస్తావు, పరిగెత్తావు. 2 చేతులు ఉన్నాయి, పట్టుకుంటావు, బాటిల్ తిప్పుతావు, 2 పర్పస్ ఉంది కదా. ఒక చేయి కంటే 2 చేతులకు పర్పస్ ఉంది, 2 చేతులు ఉన్నాయి. 2 కళ్ళు ఉంటే డెప్త్ తెలుస్తుంది కదా, 2 చెవులు ఉంటే సౌండ్ డైరెక్షన్ తెలుస్తుంది కదా, 2 ముక్కులు పీల్చడానికి ఉంటే ఒక ముక్కు పూడిపోతే ఇంకోటి పని చేస్తుంది కదా. అదే ఒక బొక్కే ఉంటే అది పెద్దది, ఒక దూలం లేకుండా ఉంటే ఏం జరుగుతుంది? జలుబు చేసినప్పుడు ముక్కు పూడిపోయింది, ముక్కు పూడి గాలాడ చచ్చిపోతాం. సో ఇప్పుడు ఒకటి పూడితే 2ోది ఉంటుందని బట్టి మన రక్షణ వచ్చింది. సో నోరు ఒకటే ఉంది కదా, ఉన్న నోరుతో వస్తున్నాం కాబట్టి 2వ నోరు లేదు. సో ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది కదా. ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక పర్పస్ అయితే ఉంది కదా. ప్రతిదాన్ని వాడుతున్నావుగా. ఎడంకాలు మంచిది కాదు, నువ్వేం తీసేయట్లేదుగా, దాన్ని వాడుతున్నావుగా. సో ప్రతి ఆర్గాన్ని నీ దేవుడు నేచర్ ఇచ్చిన ప్రతి ఆర్గాన్ని వాడే నువ్వు. అలానే కీటోన్ మెటబాలిజం ఉంది, ఫ్యాట్ మెటబాలిజం, గ్లూకోజ్ మెటబాలిజం, 2 మెటబాలిజం ఇచ్చాడు నీకు నీ దేవుడు ప్రకృతితో. గ్లూకోజ్ మెటబాలిజం ఉంది, ఫ్యాట్ మెటబాలిజం. ఇదేం వేరమచ్చ నాకు ఇచ్చింది కాదుగా. నీ పుట్టుకతో 2 మెటబాలిజాలు ఉన్నాయిగా. అన్నీ 2 ఉంటే వాడినా నువ్వు ఏం రోగం వచ్చిందని పుట్టినప్పుడు సచ్చేదాకా అదే గ్లూకోజ్ మెటబాలిజం ఉంటున్నావు నువ్వు.
ఓకే. ఓకే. మార్చాలి ఇది కూడా. మార్చాలి. అంటే మార్చినప్పుడు అది నీకు ఇచ్చాడంటే ఏదో పర్పస్ ఉందిగా, అవును. నీకు అది వచ్చిందంటే ఏదో పర్పస్ ఉందిగా. పుట్టినప్పుడు సచ్చేదాకా గ్లూకోజ్ మెటబాలిజం పడి దొరికితే నీకు ఎందుకు ఇచ్చినట్టు? దానికి యూజ్ లేదంటే ఇక. అంటే అది ఉంది అంటే ఏదో యూజ్ ఉందిగా. అవును. ఎందుకు వచ్చిందంటే మనం బాత్రూమ్ దగ్గరే మనకి తెలివితేటలు చూపించి ఇది కనుక రిపేర్కి వచ్చినప్పుడు వాడటానికి ఇబ్బంది కాబట్టి వేరే బాత్రూమ్ అని మనకు తెలివితేటలు ఎలా చూపిస్తామో, మనకేమి తెలివితేటలు ఇంత పెద్ద బాడీ ఎవల్యూషన్ జరిగినప్పుడు దాని ప్రత్యామ్నాయ మార్గాలు ఉండవా? గ్లూకోజ్ మెటబాలిజం రిపేర్ వస్తే గ్లూకోజ్తో ఉండగా రిపేర్ అవ్వదు కాబట్టి కీటోన్ మెటబాలిజంలో ఒరే తాత్కాలిక రిపేర్ చేస్తున్నాం, కీటోన్ మెటబాలిజం ఉండి ఇది స్పేర్ టైర్, దీంట్లో ఉండు, దీని తర్వాత ఇది తగ్గిన తర్వాత నువ్వు దీంట్లోకి వచ్చేస్తావు. నువ్వు దాంట్లోనే ఉంటే రిపేర్ ఎలా చేస్తావు? నువ్వు చేయలేదు. అర్థమైందా? అర్థమైంది. నీ మీద బురద నీళ్ళు పడినాయి, రోడ్డు మీద నువ్వు వెళ్తాంటే ఒక రోడ్డు పక్కన వెళ్తున్నావు, బురద నీళ్ళు పడినాయి. ఇప్పుడు నేను వచ్చి ఏ బురద నీళ్ళు అయితే నీ మీద పడినాయో అదే గుంటలోంచి బురద నీళ్ళు బకెట్తో తోడి నీకు ఇచ్చే స్నానం చేయమని, నీకు నేను తోడిచ్చిన అదే బురద నీళ్ళతో నీ ఒంటి మీద బురద నీళ్ళు వదులుతున్నా? వేరే నీళ్లు వాడాలి కదా. వేరే నీళ్లు వాడితేనే నీకు బురద నీళ్ళు వదులుతాయి కదా. మరి అన్ని తెలివితేటలు చూపించావు నువ్వు. గ్లూకోజ్ బురద నీ మీద పడితే గ్లూకోజ్ బురదతో ఎలా కడుగుతావు, ఎలా రిపేర్ చేస్తావు? మొత్తం అల్లోపతి మిగిలిన వైద్య వ్యవస్థలతో సహా అన్ని వ్యవస్థలు సంకనాగటానికి, ప్రజల సంకనాగించడానికి కారణం అదే. నా దానికి తగ్గటానికి నేను మెటబాలిజం మార్చేది నేనే. ఓకే. కీటో డైట్లో కూడా మిగిలిన మెటబాలిజం మార్చరు. ఇక్కడ కూడా కొంతమంది తెలిసి తెలియని డాక్టర్లు, హాఫ్ నాలెడ్జ్ డాక్టర్లు, వీళ్ళు ఇంకా ప్రమాదకారులు. దాని బదులు గ్లూకోజ్ డాక్టర్లు లేవు, హాఫ్ నాలెడ్జ్ డాక్టర్లు ఉన్నారు. LCHF అంటే ఒకటి మొదలు పెడతారు. వీళ్ళు పెట్టేది ఏంటంటే ఫుడ్ ఫ్యాట్ పెడతారు. నేను కనీసం కాలి గోటు కింద కూడా లెక్కైంది దాన్ని. వీళ్ళ హాఫ్ నాలెడ్జ్ ఏంటంటే చికెన్ కొంచెం పెట్టి ఇదిగో ఇందులో ఎంత ఫ్యాట్ ఉంది, ఈ కూరగాయ ఏదో కూరగాయలు పెట్టి అది లెక్కేసి ఇది లెక్క ఇందులో ఫ్యాట్ ఉంది, ఇందులో ఎంత ఫ్యాట్ ఉంది, ఇది ఒక ఫ్యాట్. ఫుడ్ ఫ్యాట్ని ఫ్యాట్ కింద లెక్కేస్తారు. ఇప్పుడు నేను ఒక ఫ్రూట్ ఇస్తాను అనుకో, ఆ ఫ్రూట్లో న్యూట్రియన్స్ ఉంటాయి, గ్లూకోజ్ ఉంటుంది. నేను న్యూట్రియన్స్ ఒకటే తీసుకోమంటే నువ్వు ఫ్రూట్ తినగలవా? ఇది వెళ్తే దాంతోపాటు బోనస్ అది కూడా వెళ్తుంది. నీ కారుని వచ్చేటప్పుడు వెనక టైర్ లేకుండా ముందు టైర్లు మాత్రం వేసిరామంటే నువ్వు వేసిరాగలవా? వేసిరాలేవు కదా. అలానే నేను గ్లూకోజ్ పెడితే దానికి శత్రువు గ్లూకోజ్ మెటబాలిజం మార్చలేను కదా. నువ్వు మంచిదని మంచి ఒకటి పెడితే, నువ్వు ఫ్యాట్ అని పెడితే దాంతోపాటు ప్రోటీన్ కూడా వస్తుంది కదా. ప్రోటీన్ అగైన్ గ్లూకోజ్ కదా, సెమీ గ్లూకోజ్. సరే ఇదంతా వేరే సబ్జెక్ట్ కదా. నీకు వేరే అన్నీ అందుతున్నప్పుడు ఫ్యాట్ వీళ్ళకి డెఫినేషనే తెలియదు. ఈ ప్రపంచంలో విఆర్కే డేట్కి మిగిలిన డేట్ తేడా ఏంటంటే ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్, ప్రపంచంలో హయ్యెస్ట్ శాచురేటెడ్ ఫ్యాట్ కోకోనట్ ఆయిల్. దాన్ని నేను 90 నుంచి 100 గ్రాములు అంటే ఒక సగటు మనిషి BMR 2000 క్యాలరీస్ అనుకుంటే ఇంచుమించు 900 క్యాలరీస్ ఓన్లీ డైరెక్ట్ ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్ ఇచ్చే ఈ ప్రపంచపు ఒకే ఒక్క డేట్ విఆర్కే డేట్. మై డెఫినేషన్స్ ఆర్ వెరీ క్లియర్. నేను ఏదైతే కొబ్బరి నూనె తాగమని చెప్తాను ఆ కొబ్బరి నూనెకి ప్రపంచంలో కేరళ దగ్గర నుంచి అమెరికా దగ్గర నుంచి ప్రపంచంలో వాడే మిగిలిన అన్ని దేశాలు అన్ని వాడే కొబ్బరి నూనెకి ఏమాత్రం పోలిక లేదు. ఎగైన్ ఇందాక నెయ్యి చెప్పిన డెఫినేషన్ లాగా వాడు చెప్పే నెయ్యి వేరు, అమెరికా వాడు ఇంకోడో గీ అనే దాని ప్రాపర్టీస్ వేరు, నేను తీసే ఫర్మెంటేషన్ చెప్పిన ప్రాసెస్ వేరు. మై డెఫినేషన్స్ ఆర్ వెరీ క్లియర్. మా ఫ్యాట్ పూర్తిగా మూలక స్వభావం వేరు. ఈ ప్రపంచంలో వాటర్ సంబంధించి కూడా 4 లీటర్ల వాటర్ ఇచ్చే ఒకే ఒక డైట్ నాది. మిగిలిన ఎవడో 2-2.5 మించి ఈ ప్రపంచ చరిత్రలో ఏ డైటు 2-2.5 లీటర్ మించి వాటర్ ఇవ్వలేదు. ఇంత కాంప్రహెన్సివ్ ప్రోగ్రాం లేదు కాబట్టే నేను మెటబాలిజం మార్చడానికి అద్భుతంగా స్మూత్గా జరుగుతుంది. కాబట్టే నా డెఫినేషన్లో ఇదిగో ఇన్ని స్పూన్లు తినాలి, ఇంత తినాలి, ఇంత తినాలి క్లియర్గా ఇచ్చే ఒక ప్రోగ్రామ్ 1 మీల్ 2 మీల్ లిక్విడ్ ఫాస్టింగ్ 3 మీలు అట్లానే గుమ్మడిగల తింటే ఇన్ని స్పూన్లు మ్యారినేషన్ ప్రతి రూల్ని నేను చక్కగా డెఫినేషన్ ఇచ్చాను. నిలబడ్డాను ప్రజల కోసం. వేల మంది నా అడ్మిన్ల వ్యవస్థతో నిలబడి కలబడి నేను వాళ్ళతో తలపడ్డాను. అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నిలబడ్డాను కాబట్టే ఫలితాలు చూపించగలను. కాబట్టే ఇది సైన్స్గా రూపొందించింది సార్. అందుకే దీన్ని సవాల్ చేసేవాడు ఎంతవరకు పుట్ల ఆడు ఈస్ట్రోజన్ హేతువాదగాళ్ళ దగ్గర నుంచి అసలు నన్ను నా డైట్ని విమర్శించే డాక్టర్ లేడు వాడు. సార్ ఇప్పుడు మీరు అందరూ వాళ్ళ టెస్ట్ మోల్ చూసి మొదట సహజం ఎవడైనా ఒకటి సడన్గా రాగానే ఏదో చెప్పగానే వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటూ కూడా చాలా సహజం. నేను వచ్చి వాళ్ళు చెప్పిన దాన్ని భిన్నంగా మందులు పెంట కుప్పలు పారేయండి అనగానే వాళ్ళు వీడేదో సెన్సిటివ్ పకోడిగాలు చాలా మంది వచ్చారు కదా వాళ్ళలాగా అనుకున్నారు. కానీ మిగిలిన యూట్యూబ్లో ఉండేవాడు ఎవరికి నాకు భిన్నమండి. నేను ప్రజల్లోకి వెళ్ళా. నేను ఒక మీటింగ్ పెడితే 25,000-30,000 మంది జనం వచ్చేవాళ్ళు. 8 గంటలు చెప్పేవాడిని. రికార్డు స్థాయి ఒక సినిమా హీరో కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఎవరో సాధించిన ఫీట్స్ అంత ప్రజలను కూర్చోబెట్టి రాత్రి 2 దాకా సైన్స్ చెప్పా, ఒప్పించా. పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ గురించి 4.5-3 గంటల సెషన్లు ఇచ్చా. పెద్ద 200-300 డాక్టర్లతో మాట్లాడా. ప్రపంచంతా తిరిగా, యూనివర్సిటీలో మాట్లాడా, నా సిద్ధాంతాన్ని చెప్పా. ఇప్పుడు ఈ రోజుకి నా దగ్గర ఇప్పుడు మీరు రామకృష్ణాలతో నాతో మాట్లాడతారు. పైన క్యాన్సర్ మీద 3 గంటల క్లాస్ ఉంటుంది, డయాబెటీస్ మీద 3 గంటల క్లాస్ ఉంటుంది. డీటెయిల్ సెషన్స్ ఎవరైనా వచ్చి ఫ్రీగా చూడొచ్చు.
ఫోన్లు తీసుకుని పైకి పంపిస్తాం. మీరు 3 గంటలు చూస్తే మీరు అర్థం కాదు, అసలు డౌట్ అడగకుండా చూస్తా. అంత డీటెయిల్డ్గా క్యాన్సర్ అంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను తగ్గించగలుగుతున్నా. మిగిలిన సమాజాలు, మిగిలిన వైద్య విధానాలకి క్యాన్సర్ అంటే తెలియదు. నువ్వు కావాలంటే ఎంత పెద్ద ఆంకాలజిస్ట్ అని అడిగి చూడు, క్యాన్సర్ వస్తుందమ్మా, అది ఏముంది చాలా కారణాలు ఉంటాయి, మనకు కూడా తెలియదు, అది నువ్వు ఏం చేయాలో చూడు అంటారు. సార్ మీరు చేస్తే కీమో చేసుకుని తగ్గుద్దారంటే, అంటే తగ్గదమ్మా, తగ్గదు, కంట్రోల్ అవుతుంది. సార్ తగ్గపోట కంట్రోల్ తేడా ఏంటి? కంట్రోల్ అంటే ఏంటి? క్యాన్సర్ ఉన్నట్టే కదా మరి. అట్లా అంటే ఇంకా ఒక ఆర్గాన్ది నువ్వు కీమోథెరపీలు, రేడియేషన్ ఇచ్చి సర్జరీ చేసినాక 4 ఆర్గాన్కి వెళ్ళడానికి కంట్రోల్ అంటారా? కొంతమంది ఉన్నారంటే, కొంతమంది ఎప్పుడూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇమ్యూనిటీ బలంగా ఉన్న కొంతమంది ఉంటారు. అది అన్ని చోట్ల పనిచేస్తాయని వైద్యం అంటారు. ఒక ట్యాబ్లెట్ 5 పనిచేసి మిగిలిన పనిచేసేటప్పుడు అది ట్యాబ్లెటే అవ్వదు, అది మందే అవ్వదు. నువ్వు మూల కారణం అరికడుతున్నావా? ఒక 21 ఏళ్ల అమాయకురాలు లేదా 10 సంవత్సరాల పాప క్యాన్సర్ వచ్చిందంటే గుట్కాలు, సిగరెట్లు మూలం కాదు కదా, ఏదో ఒక ఎక్స్ అనే కారణం వచ్చింది కదా. ఆ ఎక్స్ అనే కారణాన్ని నీకు తెలియదు కదా. ఎక్స్ అనే కారణం తీయకుండా నువ్వు ఏ చికిత్స చేసినా ఎక్స్ అనే కారణం ఆ అమ్మాయి కంటిన్యూ చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి మళ్ళీ క్యాన్సర్ వస్తుంది కదా, క్యాన్సర్ తిరగ పెడుతుంది కదా. నువ్వు ఫెయిల్యూర్ కదా. అంటే రూట్ కాజ్ని అడ్రస్ చేయకుండా నువ్వు ఎలా జబ్బు తగ్గిస్తావు? అందుకే ప్రపంచం ఫెయిల్ అయింది. సార్ ఇప్పుడు మీరు మీ సెషన్స్ అన్ని విన్నప్పుడు నాకు అర్థమైంది అంటే ఎక్కువ మీరు కోకోనట్ ఆయిల్ గురించి. కోకోనట్ ఆయిల్ కదా, ఫ్యాట్. కోకోనట్ ఆయిల్ అద్భుతం, తల్లిపాల తర్వాత అదే దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనకి కేరళ స్టేట్ అనగానే కోకోనట్ ఆయిల్తో ఎక్కువ ఫుడ్ తింటారని చెప్పేసి మనకి బేసిక్ అందరికి తెలుసు. సో మరి అక్కడ కూడా ఇలాంటి కేసెస్ ఏం రైజ్ అవ్వట్లేదు? కేరళ జబ్బులు చాలా ఉంటాయి. ఎందుకని? ఇదే పప్పులో కాలంటే. సార్ ఇప్పుడు నువ్వు తెల్లచొక్క వేసా మాత్రం ప్రైమ్ మినిస్టర్ అవ్వలేవు. కాలేము. ప్రైమ్ మినిస్టర్ తెల్లచొక్క వేసి ఉండొచ్చు, కానీ నువ్వు తెల్లచొక్క ఎత్తు ప్రైమ్ మినిస్టర్ కాలేవు. ఈ తేడా తెలుసుకో. కేరళలో ఏం చేస్తారు? ఇప్పుడు మనం ఇక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, వంటింట్లోకి వెళ్ళి ఆయిల్ ఉన్న మూతలు పోసి తాగుతాం మనం. ఒక 70 గ్రాములు తీసుకు రోజు ఒకటి తాగుతాడా? తాగడు కదా. అట్టనే కేరళలో కూడా తాగరు. ఇప్పుడు మనం ఇక్కడ దేనికి వాడతాం? మన అమ్మ గారెలు ఎత్తానో, పులిహోర వండుతానో, లేకపోతే తాలింపు పెడతానో, బెండకాయ కూర వేస్తానో, దానికే కదా మనం వాడేది వంటాయిల్ని. వాళ్ళు అందుకే వాడతారు. చిప్స్ వేసుకుంటానికి, దోశలు వేసుకుంటానికి, గారెలు వండుకుంటానికి, ఈ పులిహోరలు వండుకుంటానికి వాటికే వాడతారు. వాళ్ళు ఎందుకు తాగుతారు కొబ్బరి నూనె? తాగరు కదా. రెండోది, నేను ఇక్కడ మీకు ఏమన్నా వైద్యంలో అన్నంలో ఆయిల్ మార్చుకుని వండితే తగ్గుతుందని చెబుతానా? టోటల్ అన్నం మెతుకుంటుకుంటే నాకు వీల్లేదంట. కార్బోహైడ్రేట్స్, పప్పు గింజ కూడా తాలింపులు వేయటానికి వీల్లేదంటున్నా. మరి ఎన్ని చేయట్లేదు వాళ్ళు. నేను మెటబాలజీ మారుస్తారు, వాళ్ళు మెటబాలజీ మార్చట్లా, ఆయిల్ మారుస్తున్నారు. ఈ రాయి కంకర రాయి బదులు ఇటుక రాయి వాడుతున్నారు. అంతే. మన మీద మంచి ఆయిల్ వాడుతున్నారు అంతే. అది కూడా తాగటానికి కాదు, అది వేడి చేయడానికి ఉపయోగపడే ఆయిల్. ఓకే. ఒక ఆహారాన్ని వేడి చేయడానికి ఉపయోగపడే ఇంత పోర్షన్ ఉండే ఆయిల్ మాత్రం వాడుతున్నారు. వాళ్ళే కొబ్బరి నూనె తాగట్లా, నా డైట్ చేయట్లేదు. వాళ్ళు ఉంది గ్లూకోజ్ మెటబాలజీ. నేను ఎందుకు తగ్గిస్తున్నాను ఇక్కడ? గ్లూకోజ్ మెటబాలజీ అని మార్చి తగ్గిస్తున్నాను. మీరు అలా చూసుకుంటే నా డైట్ చేసిన రోజు నేను 30 కిలోలు తగ్గా. నేను చుక్క కొబ్బరి నూనె తాగలా, నేను పెరుగు మీద మేకడ తిన్నా, 2 నెలల్లో 30 కిలోలు తగ్గా. బోల్డ్ మంది నెయ్యి వేసి తగ్గిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంటే కొబ్బరి నూనె వెరీ ఎఫెక్టివ్. నేను అదే చేసి ఉంటే 40 తగ్గుండేవాడు. బట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ పెరుగు మీద మేకడ కాబట్టి నేను వచ్చేసా. అర్థమైందా? అంటే మరి కొబ్బరి నూనె లేకుండా కూడా నేను 30 కిలోలు తగ్గాక నా రిజల్ట్ వచ్చేది ఫ్యాట్ మీద. ఓకే. ఒక ప్రోగ్రామ్ మీద వస్తుంది. కేరళలో ఒక్కడు కూడా ప్రోగ్రామ్ చేయడు. నువ్వు అన్నం తింటా, బజ్జీలు తింటా, పాయసాలు తింటా, థమ్స్అప్ రంచుకుంటా, కొబ్బరితో వంట చేసుకుంటే అయిపోద్దా? టోటల్ స్టైల్ చేంజ్ కాకుండా ఇది ఒక్కటి మాత్రం రోట్లు మార్చాలి కదా. అదే నేను చెప్పాను, తెల్ల చొక్కా వేసుకుంటే నువ్వేం మూడీ కాలేవు కదా. కరెక్ట్. మూడీలాగా డ్రెస్ వేసుకుంటే గడ్డం వేస్తే మూడీ అయిపోతావు. చాయ్ అమ్మే వాళ్ళందరూ ప్రధానమంత్రులు అయిపోతారు. ఇది కూడా అంతే. ఇది హాస్య సిల్లి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా సిల్లి వీళ్ళంతా. అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అండ్ నెక్స్ట్ మాతో ఇక మీరు ఇలాగ అసోసియేట్ కావాలని కోరుకుంటున్నాం. సో నా బిజీ షెడ్యూల్ ఎప్పుడైతే నేను చెప్పలేను. ప్రస్తుతానికి తీసుకుని మీరు ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి ఫాలో చేస్తారు కాబట్టి కొంచెం దీంతో చేశాను. వీలైనంత వరకు మీ యొక్క ప్రోగ్రామ్ ని కూడా మేము ఇంకా రీచ్ అయ్యేట్టుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. 100% విఆర్కే డైట్ అనేది అందరికి కూడా రీచ్ అవ్వాలని. కానీ అలానే మీ ద్వారా నేను ఏం చెప్తానంటే, నాది వాట్సాప్ నెంబరు నాది పాత 924647 నేను తీసేశాను. నేను వేరే కొత్త నెంబర్ త్వరలో అనౌన్స్ చేస్తాను. అంటే కొంతమంది వాట్సాప్ నెంబర్కి చేసి రిప్లై రాలేదనుకుంటున్నారు. నేను ఆ నెంబర్ని తీసేశాను. వేరే నెంబరు, ఫ్యాన్సీ నెంబర్తో తొందరలో మీ ముందు చెప్తాను. వేరే ప్రాజెక్ట్ని వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తాను. అప్పటి వరకు దానికి దయచేసి రాలేదని మాత్రం మీరు మెసేజ్ అనుకోమాకండి. నన్ను ఎవరైనా కలవాలంటే నా విఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్ కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. లేదా నన్ను డైరెక్ట్ కలవాలనుకున్న వాళ్ళు ఏంటంటే రామకృష్ణ హెల్త్ లైన్ హైదరాబాద్ బంజారాహిల్స్ అని కొడితే డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ చూపిస్తాయి. అంటే చాలామంది అడ్రస్ ఏంటి అంటారు. మీ ద్వారా తెలియజేస్తాను. రామకృష్ణ హెల్త్ లైన్ నన్ను నేరుగా కలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్